సహజంగా భూమి మీద ఉన్న మనుషులు సంతోషాలను ఇష్టపడతారు, ఆనందాలను ఇష్టపడతారు. పుట్టినరోజు అనగానే శుభాలు పలకాలి, శుభంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అన్న ఆలోచనతో మాత్రమే సమాజం అంతా బ్రతుకుతుంది. బైబిలు దేవుడు రాయించి మన చేతుల్లో పెట్టిన విధానం మనం ఆలోచిస్తేనండి, లోకం ఏదైతే ఆలోచిస్తుందో దానికి భిన్నంగా దేవుడు మాట్లాడతాడు. లోకం ఏదైతే నమ్ముతుందో అది తప్పు అని దేవుడు మాట్లాడతాడు. చివరికి దేవుడు చెప్పిందే సత్యం అవుతుంది, దేవుడు చెప్పిందే నిజమవుతుంది, దేవుడు చెప్పిందే కళ్ళ ముందు జరుగుతుంది. కానీ ఈరోజున్న సమాజం దానిని అంగీకరించడానికి మనసు ఉండదు. దేవుని పిల్లలరా, చాలామంది పోస్టర్ చూసి జన్మదినం సందర్భం కదండి, పుట్టినరోజు కదా, కానీ టైటిల్ ఏమని వేశారు చెప్పండి? టైటిల్ ఏమని వేశారు తెలుసా? చనిపోతే బ్రతుకుందా. ఇదేంటండి పుట్టినరోజు ఇలాంటి టైటిల్ వేశారు అని చాలామంది అడిగారు. నిజంగా తమ్ముడు సునీల్ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే మీటింగ్ పెట్టి టైటిల్ అడిగినప్పుడే నన్ను ఏమని అడిగాడంటే మరణం గురించి టైటిల్ ఇవ్వండి అన్నట్టు. నిజంగా అది ధైర్యం కదా. పుట్టినరోజు సందర్భంగా అది ఏం చెప్పించాలనుకుంటున్నారు? మరణం గురించి. ఎందుకు అంటే కాస్త వాక్యం పైన అవగాహన ఉంటేనండి ఇలాంటి ఆలోచనలే ఉంటాయి. వాక్యం తెలియని వాళ్ళు ఆలోచిస్తారు. శుభాలు, అశుభాలు, చావు, పుట్టుక, జీవితం ఇవన్నీ కూడా దేవుడి చేతుల్లో ఉన్నాయి. నువ్వు శుభాలు పలికినంత మాత్రాన శుభము జరగదు, నువ్వు అశుభం పలికినంత మాత్రాన అశుభము జరగదు. నీ నోటి మాటను బట్టి ఏది జరగదు, నా నోటి మాటను బట్టి ఏది జరగదు. శుభం జరిగించాలన్నా అశుభం జరిగించాలన్నా ఎవరు జరిగించాలి? దేవుడు జరిగించాలి. మనుషుల మాటలకి మనం ఎందుకు భయపడాలి? బైబిల్లో ప్రసంగి గ్రంథంలో జన్మదినం గురించి మాట్లాడతాడు దేవుడు, మరణదినం గురించి మాట్లాడతాడు. ఈ రెండింటిలో ఏది మేలు అంటున్నాడో ఒకసారి బైబిల్ తీయండి. అంటే వాక్యం తెలిస్తే ఆలోచనలు మారతాయి అనడానికి ఒక ఉదాహరణ మీకు చూపిస్తున్నాను. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, 7వ అధ్యాయం. దయచేసి అందరూ బైబిల్ తీసుకోండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. సుగంధ ధైర్యము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. చూసారా బైబిల్ ఎలాగుందో? ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు జన్మదినం గొప్పది అంటున్నాడా, మరణదినం గొప్పది అంటున్నాడు దేవుడు? ఏమంటే జన్మ గొప్పది అన్నాడా, చావు గొప్పది అన్నాడా? ఈ ప్రపంచ మానవాళికి రక్షణ వచ్చింది యేసుక్రీస్తుల వారి జన్మతోనా, మరణంతోనా? దేంతో వచ్చింది చెప్పండి? మరణంతో. అందుకే దేవుడు రాయించిన మాట, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. అంటే మేలు ఎందులో ఉంది అంటే ఇప్పుడు మరణంలో ఉంది, నీ ముగింపులో ఉంది, నీ జీవితం భూమి మీద ఎలా గడిచిందా అన్న దాంట్లో ఉంది. కనుక ఈ టైటిల్ వేయడానికి గల కారణం మీకు చెప్పాను. అంటే వాక్యం అర్థమైతే మరణం గురించి ఎక్కువ ఆలోచించాలి, మరణ సంగతులు ఎక్కువగా ధ్యానించాలి. కారణం ఏంటంటే ఆ మరణంతో ఈ భూమి మీద నీ జీవితం అనేది ముగిసిపోయింది. అది తర్వాత ఏంటో నీకు తెలుసుకోకపోతే జన్మలు, పుట్టినరోజులు జరుగుతూనే ఉంటాయి, రోజులు గడుస్తూనే ఉంటాయి. మరణం ఒకసారి వచ్చిందనుకోండి, తిరిగి రాని లోకానికి వెళతావు, మార్చుకోలేని పరిస్థితులు ఏర్పడతాయి, నేర్చుకోవడానికి ఏముండదు, కళ్ళ ముందు ఎవరూ ఉండరు. అలాంటి భయంకరమైన పరిస్థితులు మరణం తర్వాత వస్తాయి. కనుక మరణాన్ని గురించిన వాస్తవాలు భూమి మీద ఉండగానే మనిషి నేర్చుకోవాలి. అందుకే బైబిల్ ఎంత చక్కటి మాట చదువుకున్నారు ఇప్పుడు మీరు. ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. మరణంతో మేలు జరుగుతుంది. ఏంట మేలు చూద్దాం, బైబిల్లోకి వెళ్దాం.
దేవుని పిల్లలారా, టైటిల్ వేసాం. టైటిల్లో మీరు అందరూ చూశారు, చనిపోతే బ్రతుకుందా? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రపంచానికి $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. ఇది కోట్ల మందిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. కోట్ల మంది మధ్యలో ఎవడో ఒక రహస్యంగా ఉండిపోయిన సంగతి ఇదే. చనిపోతే ఏం జరుగుతుంది? చనిపోతే బ్రతుకుందా అని ఎందుకు వేసాము అంటే, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మనుషులకు తెలియదండి. మానవ జాతి ఈ భూమి మీద ఉన్న సంగతులు మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడతారు. భూమి మీద ఉన్న తిండి గురించి మాట్లాడమంటే మాట్లాడతారు. భూమి మీద వేసుకునే బట్టల గురించి మాట్లాడమంటే మాట్లాడతారు. చదువుకునే చదువుల గురించి మాట్లాడమంటే మాట్లాడతారు. చేసే ఉద్యోగాల గురించి మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడతారు. ఇక న్యూస్ ఛానల్ పెట్టినా, టీవీలో ఆన్ చేసినా, ఫేస్బుక్ ఆన్ చేసినా ఎన్ని విషయాలు మాట్లాడుతున్నారో మీకు తెలియదు కాదు. ప్రజలు చాలా విషయాలు మాట్లాడతారు. ఈ లోక సంబంధమైనవి 60-70 ఏళ్ల ఈ జీవితానికి సంబంధించినవి అన్నీ మాట్లాడతారు. ఎవరినైనా, ఏ ఒక్కరినైనా చావు తర్వాత ఏం జరుగుతుంది అని ప్రశ్నిస్తారనుకోండి, మాట్లాడడానికి ఏమైనా మిగిలిందా? ఏమైనా ఉందా? ఉంది. ఏముందంటే కొన్ని అబద్ధాలు చెప్పారు. ఏంటి అబద్ధాలు? చచ్చిపోయిన తర్వాత దెయ్యాలు అవుతారు. ఇది పచ్చాబద్ధం కదండి. ఇలా కొన్ని అబద్ధాలు చెప్పారు తప్ప చనిపోయిన తర్వాత ఏంటో ఎవరికి క్లారిటీ లేదు. కొంతమంది ఏమో గాల్లో కలిసిపోతారు అని చెప్పారు. కొంతమంది దెయ్యాలు అవుతున్నారు అని చెప్పారు. కొంతమంది జంతువులుగా మళ్ళీ పుడతారు, కుక్కగా పుడతారు, నక్కగా పుడతారు. చనిపోయిన రోజు చూడండి మీరు, చనిపోయిన 2వ రోజు 3వ రోజు మరి చనిపోయిన ఆయనకి అన్నం పెడతారు, భోజనం పెట్టి ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరి కోసం? చనిపోయిన ఆయన కోసం. చనిపోయిన ఆయన ఇప్పుడు ఎలా రావాలట అంటే, మీ నాన్న కాకైపోయాడా? మీ అమ్మగారు కాకైపోయిందా? మీ అక్క కాకైపోయిందా? కాకి జీవితం ఎంత దారుణం అండి. పోనీ ఇక్కడ ఇంకోటి అడుగుతాను నేను, పోనీ ఆయన కాకి రూపంలో వస్తే 3వ రోజున అన్నం పెట్టారు, 10వ రోజు పెడతారా? 11, 12 ఏది? మీ అమ్మగారు కాకేది అంటే, కాకి రూపంలో వస్తే 3 రోజులు అన్నం పెట్టి ఒక ముద్ద ఆ రోజు కడుపు నింపి బయటకింటేస్తావా? ఇదేటండి ఇది? ఒకవేళ నిజంగా మీ అమ్మగారు కాక అయితే మీ ఇంటి చుట్టే ఉంటుంది, ఎక్కడికి వెళ్తే కొడుకు కావు అనుకుంటూ. ఏది? కాక అవుతుందని, దయ్యం అవుతుందని కళ్ళబొల్లి కథలు చెప్పండి. మానవ జాతికి జ్ఞానం లేకుండా చేశారు. దేవుడు మాట్లాడాలి. ఈరోజు అదిరిపోద్ది. దేవుడు మాట్లాడతాడు. మరణం తర్వాత సంగతులు జన్మనిచ్చిన తండ్రి మాట్లాడతాడు. మరణం తర్వాత సంగతులు సృష్టించిన సృష్టికర్త మాట్లాడతాడు. ఆయన చెప్తేనండి క్లియర్గా ఉంటాయి. ఆయన చెప్తే నమ్మడానికి రుజువులతో, ఆధారాలతో ఉంటాయి. మనుషులు చెప్పినవన్నీ కూడా కళ్ళబొల్లి కథలు చెప్పేశారండి. చనిపోతే బ్రతుకుందా? ఉంది. దేవుడండి బైబిల్లో నిజంగా మనం ఎలాంటి వాళ్ళమో తెలుసండి దేవుడికి. మన ఇంట్లో ఎవరింట్లోనైనా మరణం జరిగింది అనుకోండి, అందరూ ఏం చేస్తాం చెప్పండి? మనం బాగా చెప్పాలి. అందరూ ఏం చేస్తారమ్మా? ఏడుస్తారు, అన్నం తినరు, టీ తాగరు, పడుకోరు, నిద్రపోరు, పని చేయరు, భర్తకు అన్నం పెట్టరు, పిల్లలకు వంట వండరు. ఇంకా అసలు దుఃఖం. చనిపోయాడు. మనం ఇలా ఏడుస్తామని, మనం ఇలా బాధపడతామని దేవుడు బైబిల్లో మాట చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా చదవాలి. ఈరోజు నేను చూపించే ప్రతి మాట. మనం ఏడుస్తామని తెలిసే దేవుడు ఒక మాట రాశాడు బైబిల్లో. మీరు ఏడుస్తారు నాకు తెలుసు అని చెప్పి ఓ మాట మాట్లాడుతున్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి అందరూ. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ బైబిల్ చూడాలి అందరూ. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము అంటే అర్థం ఏంటి? మీరు దుఃఖపడకుండు నిమిత్తము. మీరు దుఃఖపడద్దు, మీరు ఏడవద్దు. మీరు దుఃఖపడకుండా ఉండడానికి, మీరు ఏడవకుండా ఉండడానికి, మీరు బాధపడకుండా ఉండడానికి మీ కుటుంబంలోనో మీ కళ్ళ ముందో ఒక చనిపోయిన వ్యక్తి ఏమవుతాడో మీతో చెప్తాను. అది తెలియక కదా మీరు ఏడుస్తున్నారు. బాగా వినండి. దేవుడు టాపు, దేవుడు సూపర్,
మానవ జాతి మరణించిన వ్యక్తి విషయంలో ఎందుకు ఏడుస్తున్నారు అంటే, పోగొట్టుకున్న ఒక వ్యక్తిని, తల్లిని పోగొట్టుకున్నాం. మా అమ్మగారు పోయిందండి, మా అమ్మగారు వెళ్ళిపోయిందండి, నా కళ్ళ ముందే ఉండదండి, నాకు అన్నం పెట్టేదండి, నేను ఎక్కడైనా లేట్గా వస్తుంటే త్వరగా ఇంటికి రాని నాకు యోగక్షేమాలు చూసేదండి, నాకు అన్నం పెట్టింది, నా బట్టలు ఉతికింది, నాకు చదువు చెప్పించింది, నాకు వివాహం చేసింది, నా కష్టాలన్నిటిలోనూ కూడా నేను ఉన్నాను అని నా వెనకాల నిలబడింది. మా అమ్మ ఈ రోజున కళ్ళ ముందు లేదండి. ఏమైపోయింది మా అమ్మ? ఏమైపోయాడు మా నాన్న? నన్ను కన్నాడు, పెంచాడు, గొప్ప చేశాడు, నన్ను చాలా ఎత్తుకు తీసుకుని వెళ్ళాడు. నన్ను ఇంతగా కని పెంచిన మా నాన్న ఏడు నాకు కనపడటం లేదు, ఏడి అని ఏడుస్తావు కదా, నువ్వు బాధపడతావు కదా. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము, మీరు ఏడవకుండా ఉండడానికి ఎందుకు ఏడుస్తున్నారు? సహజంగా మనం ఆలోచిద్దామండి. ఏమండి, మెసేజ్ని ఎలా ఆలోచించాలంటే ప్రాక్టికల్గా మనం ఆలోచిద్దాం. మన ఇంట్లో ఎవరో ఒకరిని పోగొట్టుకున్నాం. పోగొట్టుకుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? కారణం చెప్పాలి నాకు. ఎందుకు ఏడుపు వస్తుంది? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఎందుకు ఏడుతున్నారు? మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా ఏడ్చిన వాళ్ళే. ఏడవని వాళ్ళు ఎవరు ఉంటారు? ఖచ్చితంగా ఏడ్చిన వాళ్ళే కదా. ఎందుకు ఏడ్చారు? మా అన్నయ్య చచ్చిపోయాడండి, ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అన్నయ్య లేడు, కొడుకు చచ్చిపోయాడండి. కొడుకు కోసం ఎందుకు ఏడుతున్నావు అంటే, మా కొడుకు లేడు. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? లేడు అన్నది ఒక బాధ అయితే, ఎక్కడున్నాడో తెలియని బాధ మరింత వేధిస్తుంది. అవునా? ఏడు ఏమైపోయాడు తెలీదు. ఎవరిని అడిగినా ఏడు మా అన్న చనిపోయాడు ఏమైపోయాడు, మా అమ్మ చనిపోయింది ఏమైపోయింది, మా నాన్న చనిపోయాడు ఏమైపోయాడు, ఎవడేం చెప్తాడో లోకంలో? చెప్పడు. నా కళ్ళ ముందు ఉన్నాడు మా నాన్న, చనిపోయాడు, ఏమైపోయాడు తెలీదు. శ్మశానంలో పడుకున్నవాడు మా నాన్న అనుకుంటే, కాదు, అది శవం, లేవదు, మాట్లాడదు, పలకరించేవాడు, మాట్లాడేవాడు, నాతో ఉండేవాడు, లేడు. ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు తెలీదు. ఎవడు బాగా వినండి మీరు దేవుడి మాట. నిరీక్షణ లేని ఇతరుల వారే మీరు దుఃఖపడకుండా నిమిత్తం అంటే, మీరు ఏడుస్తున్నారు కదా, చనిపోయిన వారి విషయంలో మీరు ఏడుస్తున్నారు కదా, మీరు బాధపడుతున్నారు కదా. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, ఆ చనిపోయిన వాళ్ళు ఏమైపోయారో తెలియక బాధపడుతున్నారు కదా, ఎక్కడికి వెళ్ళారో తెలియక బాధపడుతున్నారు కదా, ఎలా ఉన్నారో తెలియక బాధపడుతున్నారు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియక మీరు బాధపడుతున్నారు కదా. ఇక మీరు ఏడవకండి, మీరు దుఃఖపడకండి. ఆ చనిపోయిన వారి గురించి నేను చెప్తాను, మీరు ఏడకండి, బాధపడకండి. వాళ్ళ యోగక్షేమాలు చెప్తాను, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చెప్తాను. అదే కదండి అక్కడ మాట. చదువుదాం, బైబిల్ చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్నారు అన్నాడా, చనిపోయారు అంటున్నాడా? నిద్ర అంటే ఏంటి చెప్పండి? నిద్రపోవటం అంటే ఏంటి? ఇప్పుడు ఈ నిద్రపోతున్నాడండి, 1 గంట తర్వాత 2 గంటల తర్వాత బాబు లెగు అంటే లెగుతాడా? లెగుస్తాడు. ఇప్పుడు నిద్రపోతున్న వాడు కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుతారండి. ఈ నిద్రిస్తున్న వాళ్ళు, చనిపోయిన వారు ఏమవుతున్నారో చెప్తాను. నిద్రించిన వారిని గూర్చి తెలియకుండా మాకు ఇష్టం లేదు అంటే అర్థం ఏంటంటే, మీకు అందరికీ చెబుతాము చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, చనిపోయిన వారు ఏమవుతారో చెబుతాను. వాట్ వండర్ఫుల్ బైబిల్ అండి. అంటే లోకం ఎక్కడ ఆగిపోయిందో, లోకానికి ఏ విషయాలైతే తెలియదో, లోకం ఎక్కడైతే దుఃఖపడుతుందో, లోకం ఎక్కడైతే బాధపడుతుందో, లోకం ఏ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయిందో, లోకానికి ఏ సంగతులు రహస్యాలుగా మరుగైపోయాయో వాటన్నిటిని విప్పి చెబుతుంది బైబిల్. పౌలు గారు తొలి శతాబ్దంలో ప్రభు మరణానంతరం సంఘాన్ని కట్టిన తర్వాత సంఘానికి చెబుతున్న మాట ఇది. తెస్సలోనికీలో ఉన్న సంఘానికి చెబుతున్న మాట. సహోదరులారా, ప్రభువుని నమ్మిన వారులారా, మీరు నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడకండి. ఏడుస్తున్నాడు అంటే మరణం తర్వాత ఏం జరిగిందో తెలియక వాడు ఏడుస్తాడు. మరణం తర్వాత పరిస్థితులు ఏంటో అర్థం కాక, మరణం తర్వాత ఎవరు ఎక్కడున్నారో తెలియక వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళు బాధపడతారు. మీరు అలా బాధపడకండి అంటున్నాడు, మీరు దుఃఖపడకండి అంటున్నాడు, మీరు అలాంటి ఆలోచించకండి అంటున్నాడు. ఆలోచిద్దాం, మన దేవుడిని అడుగుదాం. కళ్ళ ముందు కదులాడుతున్న మనుషులు కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోయేసరికి ఎవరికైనా దుఃఖం వస్తుంది.
కానీ ఆ దుఃఖంలో మీరు లోతుగా ఆలోచిస్తే మీరు దుఃఖపడొద్దు, వాళ్ళు నిద్రిస్తున్నారు అన్న ఒక మంచి గ్యారంటీని దేవుడిని నమ్మిన పిల్లలకి దేవుడిచ్చాడు ఆ వచనంలో. దేవుడి పిల్లరా, ఈరోజు లోకంలో మరణాలు జరుగుతున్నాయి. ఎంతటి భయంకరమైన మరణాలు మీకు తెలియదు కాదు. నిన్నగాక మొన్న ఒక చావు చూసామండి. ప్రియుడితో ఏమండి చెల్లి తిరగడానికి ఎవరిని చంపేసింది? అక్కని చంపేసింది. చూశారు కదా, అక్కడ చంపేస్తారట. అక్రమ సంబంధాల కోసం తల్లి పిల్లల్ని చంపేసింది. చూడటం లేదు మనం? తండ్రిని చంపేస్తున్నారు ఆస్తుల కోసం. అన్నదమ్ములను ఒకరు వాళ్ళ 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 ఆస్తి తగాదాల కోసం ఒకరినొకరు చంపుకుంటున్నారు. అంటే చావు ఏమన్నా ఒకప్పుడు ఎక్కడో ప్రమాదాల రూపంలోనో ఏదో తెలియని రోగాల రూపంలోనో వచ్చేది. ఈరోజు చావు ఎలాగ వస్తుందంటే నా అనుకున్న వాడి రూపంలోనే చావు వస్తుంది. రావటం లేదు? ఏమన్నా ఆ రోజు మీరు ఆ వార్త చదివారు కదా, అక్క అనుకుంటుందండి చెల్లి చంపుతుందని. అని అక్క అసలు ఊహిస్తుందా? ఏడు సొంత వాళ్ళు చంపేస్తారా? సొంత వాళ్ళు కూడా చావుని తెస్తారా? స్వకీయులు నాని నమ్ముకున్న వాళ్ళే ఏమన్నా పీక పిసికి చంపేస్తారా? మందు తాగించి చంపేస్తారా? మీరు బాగా ఆలోచించండి. అసలు ఇలాంటి చావులు ఒకప్పుడు ఊహించేవాడు మనం. ఇలాంటి సమాజం ఇంతటి ఏమైనా భయంకరంగా మారుతుందని అసలు ఏనాడైనా అనుకున్నారా? ఒకప్పుడు కుటుంబంలో చెల్లి కోసం అక్క ప్రాణం పెట్టేది, అక్క కోసం చెల్లి ప్రాణం పెట్టేది, ఒకరినొకరు కలిసి ఉండేవారు. ఎవరు ఒకరి కుటుంబంలో ఏమైనా కష్టాలు వస్తుంటే చెల్లి కుటుంబంలో కష్టం వస్తే అక్క వచ్చేది, అక్క కుటుంబంలో కష్టం వస్తే చెల్లి వచ్చేది. ప్రేమానురాగాలతో నిండిన ఒకనాటి సమాజం ఎక్కడ? ఎవరు ఈరోజు స్వప్రయోజనాల కోసం, సొంత ఆలోచనల కోసం అక్క చెల్లిని చంపేయటం, చెల్లి అక్కను చంపేయటం, చావు తరుముకొస్తున్న రోజులు ఇవి. ఒక పక్క భయంకరమైన రోగాల రూపంలో, భయంకరమైన వ్యాధుల రూపంలో, ప్రమాదాల రూపంలో, తింటున్న తిండి సరిగా లేక మరణం అనేది మనిషిని ఎప్పుడు పలకరిస్తుందో తెలియదండి. కానీ ఈరోజు మనిషి చావు తర్వాత ఏం జరుగుతుందని తెలుసుకునే ఆసక్తి కానీ, చావు తర్వాత సంగతుల మీద ఆలోచన కానీ చేయకుండా నిబ్బరంగా మనిషి ఈరోజు భూమి మీద ఉండిపోయాడండి. నిబ్బరంగా ఉండిపోయాడు. మీకు మాట చెప్తానండి, జాగ్రత్తగా వినండి. చావు అంటే ఏంటనుకుంటున్నారు? కళ్ళ ముందు కనబడుతున్న మనుషులు ఎవరు కనబడరుగా. మీ అక్క, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ నాన్న, మీ ఊరు, నువ్వు అనుకుంటున్న నీ ఇల్లు, నువ్వు అనుకుంటున్న నీ ధనం, నీ డబ్బు, ఇవేవి రాకుండా ఒంటరిగా నిన్ను తీసుకుని వెళ్ళిపోయేదే మరణం. ఆ మరణానికి ముందు, మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకొని బ్రతుకుని గనక చక్కబెట్టుకోకపోతే, మరణం తర్వాత సంగతులు నేర్చుకుని ఆ మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడకపోతే ఏమంటే ఈరోజు జీవితాలు దౌర్భాగ్యం అయిపోతాయి. ఎందుకంటే ఆ మరణం ఎప్పుడు పలకరిస్తుందో తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలను అప్పుడు అర్థమవుతాయి, కానీ అప్పుడు చక్క పెట్టుకోవడానికి కానీ, బాగు చేసుకోవడానికి కానీ జీవితంలో ఇంకా అలాంటి అవకాశాలు కూడా అప్పుడు ఉండవు. ఏమంటే ఈరోజు మాట్లాడుతాను, మీకు జాగ్రత్తగా వినండి. చావు గురించి కానీ, మరణం గురించి కానీ ఏమంటే ప్రజలు వినడానికి ఇష్టపడరండి. అసలు వినడానికే ఇష్టపడరు. నేను మాట్లాడుతున్నాను. చావు వార్తలు అంటే చెవులు మూసేసుకుంటున్నారు. చావు ఏదైనా శవం వెళ్తుందని కూడా చాలా మంది ప్రబుద్ధులు ఏం చేస్తారంటే డోర్లు వేసేసుకుంటారు, ఇంటి డోర్లు. ఆ రోడ్డంప శవం వెళ్తుంటే డోర్లు మూసేసుకునే వాళ్ళు, చెవులు మూసేసుకునే వాళ్ళు. నేను అడుగుతున్నాను, నువ్వు చెవులు డోర్లు మూసేసుకుంటే నీకు చావు రాదా? మూసేసుకున్నావు కదండి, అది దూరంగా పారిపోతా. ఈ డోర్లు వేసుకున్నాడండి, నీకు లోపలికి వెళ్ళలేనండి అని నీ దగ్గర రావటం మానేస్తుందా? నువ్వు డోర్లు వేసుకున్నావు వస్తుంది, చెవులు వేసుకున్నావు వస్తుంది, ఏం వేసుకున్నావు ఒక రోజు నిన్ను పలకరించక తప్పదు. నేను అడిగేది ఏంటంటే, వస్తుందాన్ని పారిపోతావా, వస్తున్న దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతావా? బాగా ఆలోచించండి. అది వచ్చేస్తుంది నువ్వు పారిపోతే రావటం మానేస్తుందా? రాకమానదు కదా. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? వచ్చేదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. ఆ వచ్చే మరణం ఏంటో ఆలోచించాలి. ఆ మరణం వచ్చే నువ్వు ఏమైపోతావో ఆలోచించాలి. ఇది ఆలోచించాలి. కానీ ఏమన్నా నాకు చావొద్దు, చావు వార్తలొద్దు, మరణ వార్తలొద్దు. చాలా మంది అండి మీటింగ్స్కి టైటిల్ అడిగినప్పుడు ఈ చావు గురించి కానీ, మరణం గురించి కానీ ఇస్తే చాలా మంది ఇష్టపడరు. వద్దులేండి అన్న, ఇలాంటి వద్దు, చావు గురించి మరణం గురించి ఎవరు వినరు. వినకపోతే పెద్ద నష్టం జరుగుతుంది. వినకపోతే ఒక భయంకరమైన భయంకరమైన కష్టంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. ఈ జ్ఞానాన్ని కనుక నువ్వు నేర్చుకోకపోతే, వినకపోతే, మరణం అనేది నీకు వచ్చేదాని గురించి నేర్చుకున్నట్టున్నావు, నీకు రాదా? పోని
ఆ సబ్జెక్ట్ నాది కదండి, మా జీవితంలో కానీ మా కుటుంబంలో కానీ అసలు మరణాలు ఉండవు, మాకు చెప్పకండి అంటే చెప్పడం మానేస్తాం. ప్రతి ఒక్కరిని పలకరించే మరణం గురించి నువ్వు వినను అంటే నీ జీవితానికి ఎవరు బాగు చేస్తారు చెప్పండి? ఇప్పుడు చెప్తానండి ఒక మాట. దుఃఖపడుతున్నాం, మరణం అనేసరికి దుఃఖపడుతున్నాం, మరణించిన వాళ్ళ కోసం దుఃఖపడుతున్నాం అంటే కారణం ఏంటంటే ఏం జరుగుతుంది అంటే, నేను బాగా లోతుగా ఆలోచించండి. ఎందుకు ఏడుస్తారు అంటే, స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు ఇంటికి రావాలి, ఇంటికి రాకుండా తప్పిపోయాడు అనుకోండి, రాలేదు ఇంటికి, వెతుకుతారు పిల్లోడు రాలేదండి, రెండో రోజు రాలేదు, మూడో రోజు రాలేదు, నాలుగో రోజు రాలేదు. బాగా వినండి, రాకపోయేసరికి ఇంట్లో ఉన్న అమ్మకు కానీ నాన్నకు కానీ అన్ని ఎవరి జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి? వాడివే. ఈ టైం స్కూల్ నుంచి వచ్చేవాడండి, ఇక్కడ షూలు ఇప్పేవాడండి, ఇక్కడ మొహం కడుక్కునేవాడండి, ఇక్కడ కూర్చుని టిఫిన్ తినేవాడండి. ఇంతేనా? ఎక్కడున్నాడోనండి, తింటున్నాడో లేదో, ఎవరి దగ్గర ఉన్నాడో, హాస్పిటల్లో ఉన్నాడో, రోడ్డు మీద ఉన్నాడో, అసలు బ్రతుకున్నాడో లేదో, ప్రాణాలతో ఉన్నాడో లేదో, ఎవరికైనా వాడికి అన్నం పెడుతున్నారో లేదో, ఏమైపోయాడో ఏడుస్తుందా తల్లి? ఏడుస్తుంది. బాగా ఆలోచించండి, ఎందుకు ఏడుస్తుంది? కళ్ళ ముందున్నవాడు ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలీదు, తిన్నాడో లేదు, ఉన్నాడో లేదో తెలీదు, ప్రాణాలతో ఉన్నాడో చచ్చిపోయాడో కూడా ఏమీ తెలీదు. ఏమీ తెలియనప్పుడు ఏడుస్తుంది. ఓ 4 రోజులకి ఫోన్ వచ్చింది, ఏమని? మీ వాడు బాగానే ఉన్నాడమ్మా, పలానా హాస్పిటల్లో బంధువులకు దొరికాడట, పలానా హాస్పిటల్లో ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు, ప్రాణాపాయం ఏమీ లేదు, మీ కొడుకు బాగున్నాడు అన్న ఫోన్ వచ్చింది. అప్పుడు ఎలాగుంటుంది తల్లికి? ఎలాగుంది? అమ్మయ్య, మా వాడు పలానా చోట ఉన్నాడంటండి, క్షేమంగా ఉన్నాడటండి, బాగానే ఉన్నాడట, అంతేనండి. ఇంటి నుంచి బయటకు వస్తుంది, ఇంకా సంతోషంతో ఆనందంతో చుట్టుపక్కల అందరింటికి వెళ్ళిపోతే, అక్క మా వాడు దొరికాడు, పలానా హాస్పిటల్లో ఉన్నాడట, బాగున్నాడట, నేను వెళ్ళిపోతాను, తీసుకుని తెచ్చేసుకుంటాను. బాగా ఆలోచించాలి మీరు. ముందు ఏడ్చింది, వెంటనే ఏమొచ్చింది? ఆవిడికి సంతోషం వచ్చింది. ఎందుకు సంతోషం వచ్చింది? బాగా ఆలోచించాలి లోతుగా. ఎందుకు సంతోషం వచ్చింది? ఎక్కడున్నాడో తెలిసింది, ఎలా ఉన్నాడో తెలిసింది. ఈరోజు చనిపోయిన వాడి విషయంలో ఎందుకు ఏడుస్తున్నారంటే, వాడు ఏమైపోయాడో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, ఎలా ఉన్నాడో తెలీదు. అందుకే అంటున్నాడు పౌలు గారు, ఏమని? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. మీరు బాధపడతారు కదా, మీ సొంత వాళ్ళు పోగొట్టుకుంటే, వాళ్ళు ఎలా ఉన్నారో ఎక్కడున్నారో మేము చెబుతాం, మీరు బాధపడకండి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా, వాళ్ళ డేటా అంతా మీకు ఇస్తాం అంటున్నాడు. బాగుందండి. బట్ వండర్ఫుల్ బైబిల్ అండి. అంటే నిజంగా మన దేవుళ్ళో ఒక వ్యక్తిని పెంచుకుంటే, మన కొడుకుని కానీ, మన నాన్నని కానీ, మన తల్లిని కానీ, మనలో ఎవరమైనా వాళ్ళు నిజంగా దేవుడిలో ఉండి గనక, క్రీస్తునందు గనక నిద్రిస్తే వాళ్ళు చాలా క్షేమంగా ఉన్నారన్న వార్తలు బైబిల్ చెప్పింది. మరణం తర్వాత పరిస్థితులు చెప్పింది, మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పింది, మరణం తర్వాత ఉన్న పరిస్థితులన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా బైబిల్ చెప్పింది. బైబిల్లో దావీదు అని ఒక రాజు, భక్తుడు, ఆయన ఏమంటున్నాడో ఈ చావు గురించి, మరణం గురించి ఏమంటే దావీదు పలుకుతున్న ఒక మాట చూపిస్తాను మీకు. రాజుల మొదటి గ్రంథం బైబిల్ తీసుకోండి అందరూ. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి బైబిల్ చూడండి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం, అందరు బైబిల్ తీసుకోండి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నారు. దావీదునకు మరణకాలము సమీపింపక, మరణకాలము అన్నాడు చూసారా, ఇక చావుకు దగ్గరలో ఉన్నాడండి, మరణిస్తాడు. ఇక ఆ మరణానికి ముందు ఆయన పలుకుతున్న మాటల్లో ఉన్న జ్ఞానాన్ని ఈ రాత్రి మీరు గమనించాలి. ఏమంటున్నాడు? దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. ఏమంటే ఇక్కడ ఆగండి, ఏమంటున్నాడు ఆయన? లోకులందరూ పోవలసిన మార్గమున నేనును పోవుచున్నాను, చచ్చిపోతున్నాను, ఇక నేను అయిపోయాను అంటున్నాడా? ఈ చావు తర్వాత ఇక్కడి నుంచి నేను ఎక్కడికో ఇంకొక చోటకి వెళుతున్నాను అంటున్నాడా? లోకులందరూ పోవలసిన మార్గమున నేనును పోవుచున్నాను. ఎక్కడికి పోతున్నాడు ఇంతకీ దావీదు గారు? బాగా వినాలే.
చావు అంటే అయిపోయిందని నువ్వు అనుకున్నావు, లోకం అనుకుంది. కానీ దైవ జ్ఞానాన్ని ఎరిగిన భక్తుడు అంటున్నాడు, చావుతో ఈ లోకం నుంచి మరో లోకానికి వెళుతున్నాను, ప్రయాణం చేస్తున్నాను. మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి మరో లోకానికి ప్రయాణం చేస్తున్నాను అన్నాడు. చూసారా, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను. మరణం పేరుతో పోతున్నాను మరో లోకానికి. నేను లేనని, నేను అయిపోయానని, నేను ఇక కనపడటం లేదని మీరేమైనా కంగారు పడతారేమో. సొలొమోను బాగా వినండి. మా నాన్న లేడు ఏడుస్తావేమో సొలొమోను. నేను నీ కళ్ళ ముందుండనేమో, మరో లోకానికి వెళుతున్నాను, మరో చోట ఉంటాను. ఎంత బాగుంది బైబిల్. భక్తుల సాక్ష్యం ఎంత బాగుంది, భక్తుల ధైర్యం ఎంత బాగుంది. మరణంలో భయపడిపోవటం లేదండి, అల్లాడిపోవట్లేదు దావీదేమి. అయ్యో నాకు చావు వచ్చేస్తున్నాడు సొలొమోను. మొత్తం మీద మరి పక్కన ఉన్న డాక్టర్లందరినీ తీసుకురా, ఆ దేశంలో ఉన్న డాక్టర్లందరినీ పిలిపించు, నేను చావకూడదు, నాకు మొత్తం మీద మరలా నేను లేచిపోవాలి, నేను ఆరోగ్యవంతుని అయిపోవాలి, నాకు చావు రాకూడదు అని ఏమన్నా చావుకు గజగజ భయపడిపోతున్నాడు దావీదు. ఎంత సింపుల్గా చెప్తున్నాడండి. కొడుకుని పిలిచి అంటున్నాడు, నాయనా నా పని అయిపోయింది, ఇక ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు. జాగ్రత్తగా ఉన్నాడు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాడు అంతే. నేను అంతమైపోలేదు, నా జీవితం ముగిసిపోలేదు. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, మరో చోటకి వెళుతున్నాను. ఇప్పుడు నేను అడుగుతాను, జాగ్రత్తగా వినండి. పక్కూరికి ఏదో పని మీద ఈ ఊరు నుంచి మీరు బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు అందరిని పిలుచుకొని, నేను మరి పక్కూరికి వెళ్తున్నాను, కొంచెం నా గురించి 4 రోజులు ఏడవండి అంటారా? ప్రయాణం చేసేటప్పుడు అండి ఏడుస్తారా? ప్రయాణం చేసేటప్పుడు గోల చేస్తారా? ఒకవేళ ప్రయాణం చేస్తున్నప్పుడు ఏడుతున్నారు అనుకోండి, ఆ ఏడ్చే వాళ్ళని ఏమంటారు చెప్పండి? ఎవరు ఏడుస్తారు చెప్పండి? పోనీ మీరు బాగా ఆలోచించి. చిన్నపిల్లలు ఏడుతారండి గుంటలు. ప్రయాణానికి ఎవరు ఏడుతారు? ఊర్లకు వెళ్ళడానికి, ఊర్లు తిరగడానికి ఎవరు ఏడుతారు? నేను బస్సు ఎక్కనని ఏడుతాడు ఎవరు? చిన్నపిల్లడు ఏడుతాడండి. ఇంత ఎత్తిపోతారు, నేను బస్సు ఎక్క నాకు భయం అని ఏడుతున్నాడు అనుకోండి. పిల్లడు ఏమనాలి? వెళ్ళి చావు కూడా నిన్ను మరో లోకానికి తీసుకెళ్ళి, అదొక బస్సు. అది ప్రయాణం ఎక్కువ, మరణం ఎక్కుపో. మరణానికి ఎక్కిపోతే ఇంకొక లోకానికి అది నేను తీసుకెళ్తుంది. అక్కడ నేను క్షేమంగా ఉంటావు. భూమి మీద దేవుడి కోసం బ్రతికితే సుమా, నువ్వు దేవుని నమ్మితే సుమా, దేవుడు జీవించమన్నట్టుగా జీవిస్తే సుమా, అందరికీ కాదు మళ్ళీ క్షేమం. చెప్తాను ముందుకెళ్ళేసరికి. ఏమండి, ఈరోజు లోకం అంతా కూడానండి పచ్చి అబద్ధాలను నమ్మిందండి. ఏంటి అబద్ధాలు అంటే, చచ్చిపోయినోడు మళ్ళీ తిరిగి వస్తాడు అని, మా కళ్ళ ముందే కనబడతాడు అని, కళలో కనబడుతున్నాడని, ఇంటి ముందు ఏదో రూపంలో కనపడ్డాడని, ఇవన్నీ కూడా సృష్టికర్త బైబిల్ను రాయించిన దేవుడు ఇవేవి కూడా బైబిల్లో చెప్పలేదు. ఇవన్నీ కూడా మన నమ్మకాలు, మన మూఢనమ్మకాలు తప్ప దానికి ఎక్కడ కూడా రుజువు కూడా కనపడదు మీకు. బైబిల్లో మాట చూపిస్తాను ఈ చనిపోయిన వాళ్ళ గురించి. ఆ దేవుడు ఏమంటున్నాడు? ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం, ప్రయాణం అన్నాడు గనక, మరణం అనేది మరో లోకానికి ప్రయాణం అన్నాడు గనక, ఈ ప్రయాణం గురించి మాట్లాడితే ఆయన ఏమంటున్నాడు చూడండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం, చనిపోయిన వాళ్ళని గురించి ఆడవద్దు. చూసారు అలా మాట్లాడుతున్నాడు. చనిపోయిన వాళ్ళని గురించి ఆడవద్దు. ఎందుకంటే అతడు ఈ లోకం నుంచి మరో లోకానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? అతడు లేకుండా పోలేదే, అతడు ఉంటాడు. ఈ లోకంలో లేడేమో, నీ కళ్ళ ముందు లేడేమో, ఎడబాటుకి ఏడుస్తున్నావేమో తప్ప అతడు లేడని మాత్రం ఫిక్స్ అయిపోయిన ఏడవద్దు. ఉన్నాడు. మరణం తర్వాత బ్రతుకుంది, మరణం తర్వాత మరో లోకం ఉంది, మరణం తర్వాత మరొక పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ రాశాడు కదా బైబిల్లో దేవుడు. ఇప్పుడు కిందకి వెళ్ళేసరికి అద్భుతమైన మాట చెప్తాడు చూడండి. చనిపోయిన వారిని గురించి మీరు ఏడవద్దు, వారిని గురించి మీరు అంగలార్చవద్దు, వెళ్ళిపోతున్న వారిని గురించి బహురోధనం చేయడి, వాడు ఇకను తిరిగి రాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ చనిపోయిన వాడట, ఈ ప్రయాణం ఎలాంటిదంటే 1 వే ప్రయాణం. ఇది అటు వెళ్ళటమే కానీ ఇటు రావటం ఉండదు మళ్ళీ. అది చెప్తున్నాడు అక్కడ. వెళ్ళిపోయాడు కదా ప్రయాణం, ఈ లోకం నుంచి ప్రయాణం చేసి మరో లోకానికి వెళ్ళాడు కదా, అతని గురించి మాట్లాడుతున్నాడు. వాడు ఇకను వాడు తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. జన్మభూమి అంటే పుట్టినూరు ఉంది కదా, అక్కడే కాకాయ తిరుగుతున్నాడు అని అన్నావు కదా ఇంతకాలం. రాడు.
వాడు తన జన్మభూమిని చూడడు. ఏమన్నా కొంతమంది చెప్తారండి, ఎంత సెంటిమెంట్ ఉంటుందంటే చాలామందికి, ఎక్కడో ఆంధ్రలోనో లేదంటే ముంబైలోనో ఢిల్లీలోనో ఎక్కడో పుట్టాడు, హైదరాబాద్లో పని చేసుకోవడానికి వచ్చాడు, ఏదో ప్రమాదం జరిగి చనిపోయాడు. ఇతన్ని పట్టుబట్టి అందరూ ఎక్కడ తీసుకెళ్తారు చెప్పండి? ఎక్కడ తీసుకెళ్ళాలట? ఊరికే తీసుకెళ్ళి సొంతూరులోనే పాతాలట. ఇక్కడ పాతకూడదా? నేను అడుగుతున్నాను, ఇక్కడ చేస్తే ఒప్పుకోడా? ఇప్పుడు మీరు అడగండి, ఆ సొంత ఊరికి తీసుకెళ్తున్న వాళ్ళని అడగండి, ఎందుకు తీసుకెళ్తున్నారని ఏం చెప్తారు? అతను అక్కడే పుట్టాడు కదండి, ఒకవేళ తిరిగి వస్తే మళ్ళీ అక్కడికే వస్తాడేమో. ఏంటి హైదరాబాద్ గుర్తుండదేమో మళ్ళీ తిరిగి వస్తే? చూసారా, సొంతూరులో చేస్తున్నట్టు కార్యక్రమాలు వస్తేనట సొంతూరుకి వస్తాడట. హైదరాబాద్ గుర్తుండదేమో చచ్చిపోయిన తర్వాత. తను పనిచేసిన ఊరు గుర్తుండదా? ఈ ఏటనండి ఇవన్నీ పెట్టుకుని దేనికి వీళ్ళు చెప్తున్న దేనికి వీళ్ళ నమ్మకాలకి దేనికి ఆధారం ఉండదు. పోనీ నువ్వు జన్మభూమి సొంతూరులోనే పాతానన్నా సొంతూరులోనే పాతావు, మళ్ళీ ఏమన్నా కనపడ్డాడు నీకు? ఆ సొంతూరులో కనపడ్డావు. హైదరాబాద్లో పాతావు, కనపడ్డావు. ఎందుకు కనపడ్డా అంటే దేవుడు చెప్పాడు, నాయన నీకు లోకానికి పంపించిన తర్వాత 60-70 ఏళ్ళు ఆ లోకంలో నువ్వు ఉన్న తర్వాత నేను బ్రతకమన్నట్టుగా బ్రతికిన తర్వాత ఆ లోకంలో నీ జీవితాన్ని ముగించుకుని నువ్వు మరో లోకానికి వెళ్ళిపోవాలి. తిరిగి మరలా నీ జన్మభూమికి వెళ్ళడానికి కుదరదు. ఇది వన్ వే ప్రయాణం, వెళ్ళటమే, తిరిగి రావటం అనేది ఉండదు. ప్రసంగి గ్రంథంలో కూడా చూడండి, 5వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం అండి. బ్రతికి ఉండి వారు తాము చతురని ఎరుగుదురు. మనకు తెలియదండి, తెలుసా? బ్రతుకున్న వాళ్ళట తాము చతురని ఎరుగుదురట. ఎరగరా? తెలీదా? తెలిసినా నటిస్తున్నావా? బాగా ఆలోచించండి దేవుడి మాట. బ్రతుకి ఉన్నవారు తాము చతురని ఎరుగుదురు అన్నాడు. తెలీదండి, లోకానికి వెళ్ళి ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు చనిపోతారని అడగండి, ఏమంటాడు? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండే, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం నేనేం చేయాలి? చనిపోవాలని. ఎరుగుతారా? ఎరుగుతారు. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, చనిపోతానని ఎరిగిన నువ్వు చావు తర్వాత ఏం జరుగుతుందో ఎరిగేవా? ఇది కదా ప్రశ్న. చావు తర్వాత పరిస్థితులు ఏంటో ఎరిగేవా? చావు తర్వాత నీ జీవితం ఏమైపోతుందో ఎరిగేవా? చావు తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో ఎరిగావా? వెళ్ళే పరిస్థితులు నీ భూమి మీద ఉండగా నీ జీవితాన్ని బట్టి డిసైడ్ అవుతాయని ఎరిగావా? ఏమి తెలియదు. మళ్ళీ ఇవేమి నేర్చుకోరు. ఇక్కడ ఎంత బాగా చెప్తాడంటే, బ్రతుకు ఉన్నవారు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. అండర్లైన్ చేసుకోండి. చనిపోయిన తర్వాత భూమి మీద ఉన్న సంగతులకి ఏమి ఎరగరాళ్ళు. మా అక్క ఉంది, మా తమ్ముడు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు, నాకు ఆడబిడ్డ ఉంది, నాకు బామర్ది ఉన్నాడు, నాకు బావున్నాడు, ఇవేవి వాళ్ళు ఎరగరక. భూమి మీద ఉండగానే ఈ బంధాలు, భూమి మీద ఉండగానే ఈ ప్రేమలు, చనిపోయిన వాళ్ళు ఇవేవి ఎరగారు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇంకో మాట చూడండి అక్కడ ఎంత బాగుంటుందో. వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఏ లాభమును కలుగదు. ఇక్కడ బాగా అండర్లైన్ చేసుకోండి. వారు ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుడి క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. ఎంత బాగా చెప్పాడు చూసారా? వాళ్ళు నీకు ప్రేమించరుగా. ప్రేమ లేదట, పగ లేదట. బాగా వినండి, చచ్చిపోయిన వాడికి ఏమి లేదు, ప్రేమ లేదు, చచ్చిపోయిన వాడికి పగ లేదు. ఒకవేళ ప్రేమ ఉందనుకోండి, ఏం జరుగుతుందో చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. చచ్చిపోయిన వాడికి నీ మీద ప్రేమ చావలేదండి. ప్రతిరోజు వచ్చి రాత్రిపూట నీ బెడ్ దగ్గర కూర్చుంటున్నాడు. నిద్ర పడుతుంది నీకు? బాగా ఆలోచించాలి. నాన్నే దైవైపు బెడ్ దగ్గర కూర్చున్నాడు వచ్చి, అమ్మా బాగున్నావా అని జుట్టు దిగుతున్నాడు రోజు. నిద్ర పడుతుందా? కుదిరిగి 4 రోజులు చూస్తుంది, 5 రోజులు చూస్తుంది, 6 రోజు ఎవడన్నా మంత్రగాడు ఉంటే పిలవండి, మొత్తం వచ్చి నా దగ్గర కూర్చుంటున్నాడు రోజు. చచ్చిపోయినాడు ప్రేమిస్తే తట్టుకుంటావా? చచ్చిపోయినాడు ప్రేమిస్తే నువ్వు నిలబడతావా? అందుకే దేవుడు అన్నాడు, చనిపోయిన వాడికి ఏముండదట, ప్రేమ ఉండదు. ఇంకోటి చెప్పనా, చచ్చిపోయిన వాడికి పక్క కూడా ఉండదు. పగ ఉందనుకోండి, పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వదు. మనం న్యూస్ చూశారు కదా, చెల్లి ఎవరిని చంపేసింది? అక్కని చంపేసింది. ఇప్పుడు అక్క పగ పట్టింది.
ఏం చేయాల? భూమి మీదకి వచ్చి చెల్లిని చంపేసి, చెల్లి ప్రియుని చంపేసి, పోని పట్టుకున్నామంటే ఎవరికైనా దొరుకుతుందా? ఈ పగ, చచ్చిపోయిన వాళ్ళకి పగ ఉందనుకోండి, ఎన్ని మటర్లైనా చేయొచ్చు, పోలీసులకు దొరుకుతాడా? దొరకడం. ఎంత బాగుంటుంది అప్పుడు? ఎవరిని చంపాలనుకుంటే వాడిని చంపొచ్చు. అందుకే దేవుడుండి చచ్చిపోయిన వాళ్ళకి ప్రేమించే అవకాశం ఇవ్వలేదు, చచ్చిపోయిన వాళ్ళకి పగ తీర్చుకునే అవకాశము. వాట్ వండర్ఫుల్ బైబిల్. నేను చెప్పింది చూసారా? వాడికి ప్రేమింపడు, పగ పెట్టుకొనడు, ఎవడు అసూయ పడ్డాడు, అసూయ ఇవ్వలేదు. ఇప్పుడు అసూయ ఉందనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? అసూయ అంటే మీకు తెలుసు కదా, ఇడేదో డొక్కు కారులో తిరుగుతా ఉండు, డొక్కు కారులో యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయాడు. ఎప్పటి నుంచో పక్కోడు పెద్ద కారులో తిరుగుతున్నాడు అని ఆడి మీద కోపం ఉంది. వీడు చచ్చిపోయిన తర్వాత అదే అసూయ ఉందనుకోండి, లోపల ఓ రోజు దెయ్యంగా వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఈ పెద్ద కారులో తిరుగుతున్నాను చంపాడు, వీడికంటే మంచి ఉద్యోగం చేస్తున్నాను చంపాడు. ఉంటుందా? మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు అసూయ ఉందా? లేదు. ప్రేమ ఉందా? లేదు. పగ ఉందా? లేదు. ఏమీ లేవు, ఏమీ ఉండవు. పైపొచ్చి అక్కడ అంటున్నాడు, సూర్యుని క్రింద అనగా ఈ భూమి మీద జరుగు వాటిలో దేని యందున వాడికి పాలు లేదు. కాడ ఏమి పాలు పంపులు పంచుకోడు. కాదు భూమి మీద పగలు కానీ ప్రేమలు కానీ, నీకు ఏమండి వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆస్తుల మీద కానీ, వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వస్తువుల మీద కానీ, వాడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనుషుల మీద కానీ వాడికి ఎలాంటి పాలు లేదు, వంతు లేదట. బంగారం అంటే బాగా ఇష్టం అండి ఒక ఆవిడికి. ఒంటి నిండా ఎప్పుడు 7 వారాలు నగలేసుకుని తిరిగింది. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఇప్పుడు ఆ నగలు ఏం చేస్తారు చెప్పండి నాకు? కూతురు పని చేసుకున్నారు. పోనీ ఆవిడకి పిల్లలు లేరు కదండి, దగ్గర బంధువులు ఎవరో పని చేసుకున్నారు. ఈ నగలంటే పిచ్చి ఆవిడికి, చచ్చిపోయింది. ఆవిడ నగలు వేరే ఆవిడ ఎవరో వేసుకుంది. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? నా నగలవి అని పీక పిసిగేస్తుంది అనుకోండి రోజు వచ్చి. ఎలా ఉంటుంది పరిస్థితి? అందుకే అంటున్నాడు, భూమి మీద ఏ కార్యక్రమంలోనూ కూడా వాళ్ళకి ఏమి లేదట, వంతు లేకుండా చేశాడు. కష్టపడి కారు కొనుక్కున్నాడు. కొత్త కారు చాలా రోజుల నుంచి కళ. కారు ఎప్పుడు ఎక్కాలా అనుకున్నాడు. కొత్త కారు షోరూమ్ నుంచి పట్టుకొస్తున్నాడు, లారీ రోజు గురించి చచ్చిపోయాడు. ఒక కారు భూమి మీద ఉండిపోయింది. నా కారు అనుకున్నాడు, దెయ్యం అయిపోయాడు అనుకోండి. ఆ కారు ఎవరినైనా ఎక్కడెత్తాడు? ఇంకా ఆలోచించింది ఎప్పుడైనా? ఎవడు బుర్రలేని లోకం ఎప్పుడైనా ఆలోచించిందా? ఆలోచించదు. అందుకే దేవుడు బాగా రాశాడండి బైబిల్లో. నాయన, చచ్చిపోయిన తర్వాత లోకం ఏదైతే చెప్తుందో ప్రేమిస్తారని, పగలు పెంచుకుంటారండి. ఏమంటే ఈ సినిమా వాళ్ళు అందరూ ఇదే కదా చెప్పారు. ఏం చెప్పారు? చచ్చిపోయిన వాళ్ళట. మరి ఒక సినిమా వచ్చిందంటే అప్పుడు ఏగా, ఇది మరీ దారుణం. చచ్చిపోయినాడట, ఏగా ఈవిడ వెనకాల దూరుతున్నాడట. కరెక్ట్గా దోమల బెడ్ గట్టిగా ఛార్జింగ్ పెట్టి ఒకసారి ఇలాగంటే చచ్చిపోద్ది అది. ప్రేమికుడు దోమతో, ఏమండి దోమల బ్యాట్తో కూడా చంపేయచ్చు. ఆ ఏగట ఏమండి మరి ఈవిడ అమ్మగారి కోసం మహాయుద్ధాలు చేసిందట, మనుషుల్ని చంపిందట, మనుషుల్ని కాల్ చేసిందట. విడ్డూరంగా వింత కదండి. ఏగా చచ్చిపోయిన తర్వాత ఏమంటే ఈరోజు లోకంలో గొప్ప వాళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళకి సైతం జ్ఞానం లేదండి. డాక్టరేట్ ఇచ్చారు ఆయనకి, బ్రహ్మానందం గారు. ఆయన ఏమని మాట్లాడాడు తెలుసండి ఒకరోజు సభలో? నేను ఈరోజు హాస్య బ్రహ్మగా మీ ముందు అన్నాను కదా, మిమ్మల్ని అందరినీ నవ్విస్తున్నాను కదా, దేవుని నేను కోరుకున్నాను. ఏంటో కోరిక అంటే, వచ్చే జన్మలో నేను మరలా దోమై పుడితే 10 దోమల్ని నవ్విస్తాను అంటున్నాడు. ఏగై పుడితే 10 ఈగల్ని నవ్విస్తాను, కుక్కై పుడితే 10 కుక్కల్ని నవ్విస్తాను, పందై పుడితే 10 పందుల్ని నవ్విస్తాను. అంటే అర్థం ఏంటంటే ఈయన కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయాడు. వచ్చే జన్మ ఏంటి, నాకు మనిషిగా పుట్టవా అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది. మరి ఇంకెలాగో ఇవ్వడు మనకి. ఇక మన పాపాలు అలాంటివి, మన నేరాలు అలాంటివి, మనం చేస్తున్న బూత్ పనులు అలాంటివి, వయసుకి తగ్గ పనులు కాదు కదా సినిమాల్లో చేసేవి. అంత అక్కడ ఈరోజు కామెడీ లాగా ఉంది. అంత బూతులమయం కదండి, బూతులు కదా, అశ్లీలం కదా. దేవుని పిల్లలారా, లోకమంతా ఏదైతే నమ్మిందో, ప్రారంభంలో చెప్పాను ఈ సబ్జెక్ట్ ఎత్తక మునిపే, లోకం దేన్నైతే నమ్ముతుందో ఎప్పటికది రైట్ కాదు, అది తప్పు అని గంటాపదంగా బైబిల్ చెప్తుంది. లోకానికి భిన్నంగా ఉంటాయి దేవుడి మాటలు.
లోకం నమ్మింది. ఏమండి 4 సంవత్సరాల తర్వాత పుడతాడు, ఏగై పుడతాడు, దోమై పుడతాడు, ప్రియుడు మళ్ళా ప్రేయస్ కోసం వస్తాడు, ఇవన్నీ కళ్ళబొల్లి కథలు చెప్పి బ్రతుకుతుందండి లోకం. ఇది కాదు జీవితం. ఇలా కాదు దేవుడు బైబిల్లో చెబుతా, ఇవి కాదు విషయాలు. దావీదు గారు అంటున్న మాట ఇందాక మీరు చూశారు. ఏమంటున్నాడు ఆయన? నేను లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోతున్నాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తాడండి దావీదు? బాగా వినండి, ఎక్కడికి వెళ్తాడు దావీదు? అపోస్తలుల కార్యాలు ఎక్కడికి వెళ్తున్నాడు దావీదు? 13వ అధ్యాయం 37వ వచనం చూడండి. దావీదు ఎక్కడికి వెళుతున్నాడు? నేను వెళుతున్నానని ఎక్కడో రాజుల గ్రంథంలో చెప్పాడు. ఆయన భూమి మీద ఉండగా చెప్పాడు. భూమి మీద ఉండగా దావీదు చెప్పాడు, నేను లోకులందరూ పోవలసిన మార్గాన్ని వెళుతున్నానని దావీదు చెప్తే, ఆ దావీదు ఎక్కడికి వెళ్ళాడో ఏడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత కొత్త నిబంధనలో దేవుడు చెప్తున్నాడు మళ్ళీ దావీదు అడ్రస్. దావీదు ఉన్నాడు, లోకంలో లేడు, కానీ ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్తాడు చూడండి. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 37వ వచనం చూడండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అండర్లైన్ చేయండి. చావు తర్వాత బ్రతుకుందా? ఉంది. చచ్చిపోయిన దావీదట భూమి మీద చనిపోయాడట, భూమి మీద లేకుండా వెళ్ళిపోయాడట. కానీ ఎక్కడికి వెళ్ళాడు అని బైబిల్ అడుగుతూ దేవుడు అంటున్నాడు, తన తరము వారికి సేవ చేసిన దావీదు మరణం తర్వాత తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఎంత బాగుందండి బైబిల్. దావీదు పితరుల దగ్గరికి దావీదు వెళ్ళిపోయాడట చావు తర్వాత. మిస్ అయిపోలేదు, లేకుండా పోలేదు, అతని జీవితం అంతమైపోలేదు, అతనికి అడ్రస్ లేకుండా అయిపోలేదు. చావు తర్వాత ఏగైపోలేదు దావీదు, దోమైపోలేదు, పందైపోలేదు, కుక్క అయిపోలేదు, నక్క అయిపోలేదు. దావీదు మరణించిన వాళ్ళందరూ కూడా దేవుడు కొరకు బ్రతికిన వాళ్ళందరినీ కూడా ఒక చోట పెడుతున్నాడు దేవుడు. పరదేశు, మృతుల లోకం. ఆ లోకంలో దావీదు ఉన్నాడు. ఎంత మంచి అడ్రస్! ఎవడు భూమి మీద వెళ్ళిపోయిన ఒక వ్యక్తి అడ్రస్ ను బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. అతడు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. భూమి మీద లేడు, నీ కళ్ళ ముందు లేడు, నీ ఇంట్లో లేడు, నీ ఊర్లో లేడు, నీ పుట్టిన దేశంలో లేడు, నీ కళ్ళ ముందు లేడేమో. ఉన్నాడు దావీదు, ఉన్నాడు దావీదు. చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని బైబిల్ గంటబద్ధంగా చెప్పింది. దేవుడి కొరకు బ్రతికిన ఒక రాజు, దేవుడి కొరకు సేవ చేసిన ఒక సేవకుడు మరణం తర్వాత క్షేమంగా ఉన్నాడట. ఇప్పుడు ఈ రాత్రి మనం బాగా ఆలోచించుకోవాలి. మన జీవితం దావీదు జీవితంలాగా మరణం తర్వాత క్షేమంలోనికి వెళ్ళిపోతుందా? దావీదు గురించి దేవుడిచ్చాడు సాక్షి, నా కొడుకున్నాడు, పితరుల దగ్గర హాయిగా విశ్రాంతి తీసుకుంటూ నా కొడుకున్నాడు అని చెప్తున్నాడు. దావీదు అడ్రస్ చెప్తున్నాడు మరణం తర్వాత. ఏమంటే ఈరోజు మన పరిస్థితి ఏంటి? మరణం తర్వాత మన సంగతులు ఏంటి? బాగా ఆలోచించండి. ఒకటేనండి, చనిపోయిన తర్వాత బ్రతుకుంది అని దేవుడు భక్తుల జీవితాలను కళ్ళ ముందు పెట్టి చెప్పాడు. ప్రకృతులని కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు కళ్ళ ముందు పెట్టి చెప్పాడు. ఇవన్నీ కాకుండా బైబిల్లో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు బ్రతుకుతావు నాయన, నీకు బ్రతుకుంది మరణం తర్వాత. ఆ బ్రతుకు కావాలి అంటే ఒక పని చేయాలి నువ్వు అన్నాడు. ఏం పని చేయాలట? ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం చెప్పాడండి ఈ మాట. యెషయా గ్రంథం మీరు చూడండి. మరణం తర్వాత బ్రతుకు కావాలి అన్నా, మరణం తర్వాత మనిషి బ్రతకాలి అన్నా, చావు తర్వాత మనిషి బ్రతకాలి అంటే ఏం చేయాలో చెప్తున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి. బాగా వినండి. చెవియొగ్గి నా యొద్దకు రండి. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు రండి, నా దగ్గరకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుతారు. ఆ మాట చూసారా? ఇటు వింటే బ్రతుకుతామా? ఏం వినాలి ఇంతకీ? ఏం వినాలి? ఏగ జీవిత చరిత్ర విన్నావు అనుకోండి, బతుకుతావా? బతకో. దోమ జీవిత చరిత్ర విన్నావు, బతుకుతావా? బతకో. సినిమా స్టోరీలు విన్నావు, బ్రతుకుతావా? బ్రతకో. మరి ఏం వినాలి? నా దగ్గరికి రా. దేవుడు చూసారా ఎలా పిలుస్తున్నాడు? చచ్చిపోయిన తర్వాత బ్రతుకు కావాలా? నా దగ్గరికి రా. మరణం తర్వాత నువ్వు బ్రతకాలా? నా దగ్గరికి రా. మరణం తర్వాత నువ్వు క్షేమంగా ఉండాలా? నా దగ్గరికి రా. మీరు నా యొద్దకు వచ్చి నా మాటలు వినుని ఎడల మీరేం చేస్తారట? బ్రతుకుతారు. ఏంటండి ఆ మాట? మీరు లోకంలో ఎవరైనా
బాగా వినండి, దేవుడిచ్చిన పిలుపు చెప్తున్నాను, దేవుడిచ్చిన ఆహ్వానం చెప్తున్నాను. ఇప్పుడు లోకాన్ని అడగమని చెప్తున్నాను. లోకంలో ఎవరైనా మీరు నా దగ్గరికి రండి, చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని బ్రతికించేస్తాను అన్నాడా? ఎవరైనా? ఏ డాక్టర్ అయినా అన్నాడా? ఏ లాయర్ అయినా అన్నాడా? ఏ సైంటిస్ట్ అయినా అన్నాడా? మీరు నా దగ్గరికి రండి, చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని బ్రతికించేస్తాను అన్నాడా? ఎవడండి? ఒక్క దేవుడిచ్చాడు ఈ అభయం. మీరు అనొచ్చు, దేవుడు రమ్మన్నాడండి, బ్రతికిస్తానంటున్నాడండి, ఏంటండి మేము ఎలా నమ్మాలి? మాకు రుజువులు ఏంటండి? మాకు ఆధారాలు ఏంటి? మనిషి ఇంతే కదా, ఎప్పుడు ఏం కావాలి? రుజువులు, ఆధారాలు. మోసం చేసే మనిషిని నమ్ముతాడు తప్ప బాగు చేసే దేవుడు మాట అస్సలు నమ్మడండి మనిషి. ఈరోజు లోకంలో చాలా మంది మోసగాళ్ళు ఉంటారు. ఆ మోసగాడు ఏది చెప్పినా నమ్ముతాడు, దేవుడు మాత్రం నమ్మడు. దేవుడు మాట మాత్రం నమ్మడు. మనం మంచోళం కాదని నమ్మమని తెలిసే ఆధారం పెట్టాడు భూమి మీద ఒకటి. చచ్చిపోయిన తర్వాత ఇదిగో నా దగ్గరకు రా, నా మాట విను, నిన్ను బ్రతికిస్తాను అని దేవుడు చెప్పాడు కదా. ఆ బ్రతికిస్తానన్న దానికి రుజువు ఒకటి, ఆధారం ఒకటి భూమి మీద దేవుడు పెట్టాడు. ఏంటంటే ఆధారం అంటారా? మంచి వచనం చూపిస్తాను. అపోస్తలుల కార్యాలు మీరు చూడండి, ఏంటి ఆధారం చెప్తున్నాడు, ఏంటి నీకు ఆ బేస్ అంటే చెప్తున్నాడు. నీకు ఎవిడెన్స్, ఒక ప్రూఫ్, ఒక ఆధారాన్ని పెట్టాను భూమి మీద. అదొక్కసారి కళ్ళ ముందు చూడు, నేను బ్రతికిస్తానన్న దానికి ఆధారం అదే అన్నాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం, అందరు తీయండి, 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 30వ వచనం చూద్దాం. 30-31 జాగ్రత్త చదవండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం 31వ వచనం. ఆజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఊరకుండెను, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ మారు మనసు పొందాలి. జాగ్రత్తగా వినండి, ఇది అందరూ మారు మనసు పొందాలి. నిన్ను పుట్టించిన దేవుడు అన్నాడు, ఆయన కోసం నువ్వు పుట్టావు. ఈ లోకంలో ఉన్న ఈ జీవితం అంతా కూడా ఆయింది. ఈ మారు మనసు నీకు రావాలి. ఇప్పటి వరకు లోకం కోసం బ్రతికావు, ఇప్పటి వరకు నీ కోసం బ్రతికావు. నీ ఇష్టాలు అన్నావు, నీ సుఖాలు అన్నావు, నీ సంతోషాలు అన్నావు. పుట్టించిన దేవుడికి నీ నుంచి కానీ నీ కుటుంబం నుంచి కానీ ఏమి జరగని పరిస్థితులు, ఏ ఫలాలు నీ నుండి దేవుడికి రాని పరిస్థితులు నువ్వు బ్రతికేశావు. దేవుని ఎరిగానని చెప్పు కూడా నీ నుండి ఎలాంటి కార్యాలు దేవుడికి రాలేదు, ఎలాంటి ఫలాలు దేవుడికి రాలేదు. మారు మనసు అంటే ఏంటనుకుంటున్నారు? అందరూ అంతటను మారు మనసు పొందాలంటే మారు మనసు అంటే ఏంటనుకుంటున్నారు? ప్రతి పదానికి బైబిల్ అర్థాలు ఉంటాయి. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారి దగ్గరికి పొలోమని బాప్తిస్మాలు తీసుకోవడానికి వస్తున్నారు. ఆ రోజు మేము దేవుడిని నమ్మేసాం, మాకు బాప్తిసాలు ఇచ్చేయడని. ఆ బాప్తిసాలు ఇచ్చే ముందు ఏమని చెప్పాడు చెప్పండి? బాప్తిస్మ ఇచ్చి యోహాన్ ఏమని చెప్పాడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, లేని ఎడల ఇప్పుడే చెట్ల వేరన గొడ్డలి ఉంచబడి ఉన్నదని అరికేస్తాడు అన్నాడు. అంటే ఏదో అలా మేము దేవుడి దగ్గరికి వచ్చేస్తాం, బాప్తిసం తీసుకుంటాం, అది కాదు. ఆ మారు మనసు నుంచి ఫలాలు కావాలి దేవుడికి. ఏ ఫలాలు వచ్చాయి ఈరోజు దేవుడికి మన నుండి? ప్రేమ. ఆ ప్రేమకు అర్థం ఏంటో తెలుసండి? నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించాలి, వాడి ఆత్మను కాపాడాలి, వాడి ఆత్మను కాపాడడానికి ఇలాంటి వాక్యాలు చెప్పించాలి, ఒక ఆత్మలను దేవుడి వైపు మళ్లించాలి. అతని ప్రేమ అంటే ఆ మొదటి ఫలం చెప్పాడు అక్కడ, ప్రేమ, సంతోషము, ఇవన్నీ ఆత్మఫలాలు కదండి, మీకు తెలియదు కాదు కదా. మారు మనసు నుండి వచ్చే ఆత్మఫలాల్లో మొదటి ఫలం ప్రేమ అయితే, ఇదిగోండి ఈరోజు ఈ కుటుంబం ప్రేమను పంచుతున్నారు. వాళ్ళు మేము దేవుని ప్రేమిస్తున్నాం, మా గ్రామాన్ని ప్రేమిస్తున్నాం, మేము ఉన్నాం, మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలను, మా కుటుంబాలను ప్రేమిస్తున్నామని ఇది వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి వాక్యాలన్నీ చెప్పించి ప్రేమ అంటే ఇది, మేము మారాము అనడానికి ఉదాహరణలు ఇవి. నువ్వు మారేవా? నీ కుటుంబం మారిందా? ఎప్పుడైనా పబ్లిక్గా మేము మారేవని నీ మార్పును ప్రజలకు చూపించావా? నీ కుటుంబం తరపున మేము మారేవండి, మా ప్రభువుని ప్రకటిస్తున్నామండి, ఇదిగో మేము ప్రేమించా, మా ప్రభు మాటలు మీ ఎద్దకు పట్టుకొచ్చావని ఏనాడైనా మన నుండి కానీ మన కుటుంబాల నుండి కానీ దేవుడి మాటలు ఈ లోకంలోనికి వెళ్ళాయా? అది మారు మనసు అంటే, అది మారటం అంటే. అదే అంటున్నాడు ఇక్కడ, ఏమని? అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు బతిమాలటం లేదు, ఆజ్ఞించాడు. మారతావా? మారవనుకోండి, ఇదిగో మరణం తర్వాత నిన్ను బ్రతికిస్తాను, అలా బ్రతికిస్తాను అనడానికి నీ కళ్ళ ముందు ఒక ఉదాహరణ, ఒక ప్రూఫ్, ఒక ఆధారం పెట్టాను అంటాడు. ఇప్పుడు చదవండి, ఆ తర్వాత మాట చదవండి, ఎంత బాగుంటుంది అది. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున
దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేసి ఉన్నాడు. అది అండర్లైన్ చేసుకోండి. ఇదిగో చనిపోయిన తర్వాత తీర్పు ఉందట. భూమి మీద దేహం దేవుడిచ్చాడు కదా, ఈ జీవితం దేవుడిచ్చాడు కదా, నీకు ఆహారం దేవుడు పెడుతున్నాడు కదా, నువ్వు అనుభవిస్తున్న సృష్టి అంతా దేవుడు నడిపిస్తున్నాడు కదా, ఇవన్నీ నువ్వు అనుభవిస్తూ ఆయన నమ్మక ఆయన కోసం నువ్వు బ్రతకనప్పుడు ఇదిగో ఈ లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఒక ఆయన నియమించాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయన ఒకరోజు తీర్పుగా నీ మీద నిలబడతాడు. నువ్వు మారు మనసు పొందావా, ఆయన మాటల ప్రకారం బ్రతికావా, నిన్ను తిరిగి మరలా దేవుడు బ్రతికిస్తాడు. ఆ బ్రతికిస్తాను అనడానికి, నువ్వు నమ్మడానికి ముందుగానే ఆయన ఎవడు చనిపోయాడు, 3 దినాలలో ఆయన ఏమైపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆయనే ఈరోజు నీకు ఏంటంట, ఆధారం. ఆ మాట చూడండి ఎంత బాగుందో. చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారా, చచ్చిపోయి తిరిగి లేస్తారా? ఏం దేవుడు అలా చెప్తాడండి అంటావు కదా, నువ్వు అలా అంటున్నా, నువ్వు నమ్మాలి కదా. నమ్మడానికే యేసుక్రీస్తుల వారి మరణ సమాధి, తిరిగి మరలా పునరుత్థానం. లేచాను, నేను తిరిగి లేచాను. చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా తిరిగి లేస్తాడనడానికి ప్రభు అని యేసుక్రీస్తుల వారి ఆధారం అట. చనిపోయిన తర్వాత బ్రతుకుంది, చనిపోయిన తర్వాత బ్రతుకుతారు అనడానికి యేసుక్రీస్తుల వారి జీవితం ఆధారం అట. బలిరాశుడు చూసారండి బైబిల్. ముగిస్తానిక ముగింపులో మీరు వినవలసిన కొన్ని మాటలున్నాయి, అసలైనవి, అవసరమైనవి, అందరూ ఆలోచించవలసినవి కొన్ని మాటలైతే దేవుడు రాశాడండి. దేవుని పిల్లలారా, ఈ మరణం తర్వాత జీవితం ఉంది అని చెప్పారు కదా. ఎవరికి ఇస్తాడు దేవుడు, ఎవరికి ఇస్తాను అన్నాడు. దానికోసం ఏం చేయాలి అంటే ఒక చిన్న పని మాత్రం చెప్పాడండి. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చూడండి బైబిల్లో. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఏం చేయాలట, మీ శరీరాన్ని సమర్పించండి. జాగ్రత్తగా ఉండండి పదాలు. సజీవ యాగముగా ఆయన సేవకు, ఆయన పనికి మీ శరీరాలను సమర్పించండి. ఇప్పుడు చెప్తాను, చనిపోయిన తర్వాత బ్రతికి ఎలాగ ఉందో కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు చూపిస్తాను. ఈ వచనం మీకు అర్థమైతే, మీ శరీరాన్ని ఆయనకి ఇవ్వండి. మీ నోటితో ఆయన గురించి మాట్లాడండి, మీ కళ్ళు ఆయన వాక్యం చదవాలి, మీ చెవులు ఆయన గురించి వినాలి, మీ చేతులు ఆయన గురించి పనిచేయాలి, మీ దేహం సర్వం, మీ దేహం కూడా ఆయనకి ఏదైనా ఉపయోగపడాలి. మీ దేహం అలా మీ దేహాలను గనక ఆయనకు సమర్పిస్తే, మీ దేహం, మీ ప్రాణం, మీ రక్తం, మీ బలం, మీ తెలివి, మీ వివేచన, మీ దేహంలో ఉన్నవన్నీ కూడా, మీ జీవితం అంతా కూడా దేవుడికి గనక ఉపయోగపడితే, అలా ఉపయోగపడిన ప్రతి దేహాన్ని తిరిగి మరలా లేపుతాడు. ఆయనకు ఉపయోగపడిన దేహాలను మాత్రమే, ఆయనకు ఉపయోగపడిన జీవితాలను మాత్రమే, ఆయన సేవకు శరీరానికి ఇచ్చిన వాళ్ళు మాత్రమే. అందరినీ కాదు సుమా, అందరికీ తిరిగి మరణం తర్వాత బ్రతుకు వస్తుందని అనుకోకండి. అందరికీ కాదండి ఇది. దేవుడు చెప్పింది అందరినీ బ్రతికిస్తానని కాదు. ఎవరైతే సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకి ఇస్తారో వాళ్ళందరూ నేను తిరిగి బ్రతికిస్తాను అన్నాడు. ఎంత మంచి వాగ్దానం తెలుసండి. ఒక మాట చూపిస్తాను. ఏజ్కేలు గ్రంథంలో మిమ్మల్ని బ్రతికిస్తాను, మీరు మరలా తిరిగి లేస్తారు అని ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు తెలుసండి. ఎప్పుడండి ఇది? క్రీస్తుకు పూర్వం అండి. ఏజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం చూడండి బైబిల్లో. ఏజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం అండి. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. పదాలు చూడండి ఎలాగున్నాయో. నా ప్రజలారా, నా మాట విన్నవారులారా, బ్రతకడానికి నా దగ్గరకు వచ్చిన వారులారా, నేను సజీవ యాగంగా మీ శరీరాలను ఇమ్మన్నాను అని మీ దేహాలను నాకు ఇచ్చిన వారులారా, మీ కష్టాన్ని నాకు ఇచ్చిదిగో ఇలాంటి సభలు పెట్టిన వారులారా, నాకు ఉపయోగపడిన వారులారా. అది అక్కడ అర్థం. నాకు ఉపయోగపడిన వారులారా, మీరున్న సమాధులను నేను ఏం చేస్తానంటున్నాడు, తెరుస్తాడట. సమాధిని తెరవటం ఏంటండి? సమాధిని తెరవటం ఏంటి? అది సహజంగా సమాధులు ఎప్పుడు తెరుతారు చెప్పండి? ఎప్పుడు తెరుతారు? ఏదైనా పోలీస్ కేసు అయిపోయి
ఆ శవానికి మీద ఏదైనా కేసులు ఉంటేనో మిస్టరీ వేయకుండా పాతి పెట్టేస్తాను, అప్పుడు కదండి ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ పోస్ట్ మార్టం చేసి మళ్ళీ పాతేస్తారా? మళ్ళా పాతేస్తారు. దేవుడు అంటున్నాడు, మీ సమాధులు నేను తెరుస్తాను. ఎందుకు తెరుస్తాడు? కంప్లీట్గా నేను మిమ్మల్ని బ్రతికిస్తాను, సమాధుల్లో నుంచి మిమ్మల్ని పైకి లేపుతాను, మరో బ్రతికిస్తాను, మరొక జీవితం ఇస్తాను. ఆ దేహాన్ని నా సమాధుల తోటలో నేను విడిచిపెట్టను అంటున్నాడు. చదవండి, ఇంకా ఎంత బాగుంటే కిందకి వెళ్ళేసరికి, సమాధులలో ఉన్నవారులారా, సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్ములను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి, చూసారా, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మిమ్మల్ని మళ్ళా బ్రతికిస్తాను. చావు తర్వాత బ్రతుకుంది, చనిపోతే అంతమైపోయింది అనుకోకండి, తర్వాత ఉంది జీవితం. ఆ జీవితం నేను మాత్రమే ఇవ్వగలను, నా ద్వారా మాత్రమే అవుతుంది. కాబట్టి దేవుడు ఎంత బాగా చెప్పినా మనకు అర్థమవుతుంది కదా. మనకు అర్థమవుదు అని జాగ్రత్తగా నేను ముగిస్తాను. ఇక మనకు అర్థమవుదు, దేవుడు ఎంత చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా మనం నమ్మమని, మనం అర్థమవుదు అని మన కళ్ళ ముందండి ఆయన చేసిన ప్రకృతిలో ఆయన చెబుతున్న ప్రతి మాటకి ఒక సాక్ష్యం పెట్టుకుంటాడండి. బాగా వినండి, దేవుడు తాను చెబుతున్న తన ప్రతి మాట మనం నమ్మము కనుక ప్రకృతిలో ఏదో ఒక సాక్ష్యం పెట్టుకుంటాడు. ఆయన ప్రకృతిలో ఒక సాక్ష్యం పెట్టాడండి. చచ్చిపోయి బ్రతుకుతాయా? మనం నమ్మం కదా. చచ్చిపోయాడండి, సమాధుల తోటలో అయిపోయాడండి, కుళ్ళిపోయాడండి, ఆ సమాధుల తోటలో మగ్గిపోయాడండి, మట్టిలో కలిసిపోయాడండి, ఎముకలు కూడా కలిసిపోయినా ఇక బతకటం ఏంటండి అని అంటాం కదా మనం. ఇలా మనం అంటాము అనే, మనం నమ్మము అనే ప్రకృతిలో ఒక ఉదాహరణ పెట్టాడండి. ఏంటి తెలుసా ఉదాహరణ? గొంగళ పురుగు తెలుసు కదా మనందరికీ. గొంగళ పురుగు తెలుసా? గొంగళ పురుగు తెలుసు కదండి, అందరికీ తెలుసు. గొంగళ పురుగు తెలుసు అందరికీ. సీతాకోక చిలుక తెలుసా? తెలుసు. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే, ఈ గొంగళ పురుగే సీతాకోక చిలుక ఏందని తెలియదు ఎవరికి. తెలుసా? తెలుసా? తెలీదు. ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సీతాకోక చిలుకగా రంగురంగుల రూపంతో అది ఎగిరిపోవడానికి ముందు అది చేసిన త్యాగాలు ఈ రాత్రి మీరు వినాలి. ఊరకనే ఎగరలేదు అది, ఊరకనే మరలా బ్రతకలేదు అది, ఊరకనే మరో జీవితం దానికి రాలేదు అది. గొంగళ పురుగు ఏం చేస్తా తెలుసండి? మీరు మీరు చూడండి, గొంగళ పురుగులు ఎక్కువగా ఎక్కడ కనపడుతుంది చెప్పండి మీకు? ములగ చెట్టు ఉంటుంది కదండి, ఆ ములగ చెట్టు రౌండ్ పట్టేస్తాయి. అవన్నీ సీతాకోక చిలుకలు అయిపోతే అసలు మనకు రంగురంగులు ఎక్కడ చూసినా అవే కనపడను. అన్నీ అవుతాయంటే అన్నీ అవ్వండి, అన్నీ అవ్వవు, అన్నీ బ్రతకవు, అన్నీ తన రూపాన్ని మార్చుకోవు. అందులో కొన్ని మాత్రం ఆలోచిస్తాయి. ఈరోజు దేవుడి మాటలు అందరూ వింటున్నారు, అందరూ విని ఆ బ్రతుకు నాకు కావాలని ఆలోచించేవాళ్ళు కొద్దిమంది. అలాగే ఆ రోజు ఆ గొంగళ పురుగుల్లో అన్ని ఆలోచించుకొని కొన్ని ఆలోచిస్తాయి. నేను ఈ గొంగళి పురుగు రూపంతో నేను చచ్చిపోను, నాకు మరో రూపం కావాలి అని అది చేస్తుందండి. త్యాగాలు అన్ని ఒక చోట ఉంటే ఈ బ్రతకాలనుకున్న ఒక్క పురుగు కూడా అన్నిట్లోంచి అది సెపరేట్ అయిపోద్దండి. తెలుసా మీకు? అది చేసే త్యాగాలు వినాడు. రాత్రి ఎగరడానికి, మరో బ్రతుకుని తెచ్చుకోవడానికి అది పడుతున్న కష్టాలు చెప్తున్నాను. ఆ అన్ని పురుగులు ఒక చోట ఉంటే నేను మీ దగ్గర ఉండనని అది ఒక్కటి అలా వేరైపోయి అలా ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈరోజు పురుగు తినేస్తుంది, ఈరోజు ఏదైనా పక్షి వచ్చి తినేస్తుందేమో, ఈరోజు వచ్చి ఏదైనా మరి జంతువు వచ్చి తినేస్తుందేమో, అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా వచ్చి తొక్కి చంపేయచ్చు. అన్నిటికీ అన్ని కష్టాలకి భరిస్తుందండి. ఆ ఒక్క పురుగు అలా వేరైపోయి వెతుకుతుంది. ఆ ఇంట్లోకి వెళ్తుంది, ఈ ఇంట్లోకి వెళ్తుంది, ఎక్కడో ఎవడో లేని ఒక చోటు చూసుకుంటుందండి. ఆ చోట్లోకి వెళ్ళిపోయి అక్కడ గూడు కట్టుకుంటుంది. ఆ గూడులోకి అది వెళ్ళిపోద్ది. ఆల్మోస్ట్ ఆ లోపలికి వెళ్ళి చచ్చిపోయినంత పని జరుగుతుందండి. తిండి ఉండదుక, గూడులో ఉండిపోద్ది, వెళ్ళిపోయి అలాగా. తిండి లేదుక, ఆహారం లేదు. అలాగా కొన్ని రోజులు ఆ గూడులో ఉండిపోయి ఆ భయంకరమైన గొంగళ పురుగు అనేసరికి ఎవడైనా దగ్గర రానిస్తాడండి? దాని రూపం చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. అలాంటి భయంకరమైన రూపం నుండి కొన్ని రోజుల త్యాగం తర్వాత, కొన్ని రోజుల కష్టాల తర్వాత, కొన్ని రోజుల వేదనల తర్వాత ఆ గొంగళి పురుగు ఒక రోజు ఏమవుతుందో తెలుసా? సీతాకోక చిలుకై రంగురంగుల రూపంతో ఎగురుకుంటూ అలాగ వస్తుంటే ఒకప్పుడు చేదరించుకున్న వీడే దాన్ని చూడగానే ఏం చేస్తాడు?
పెట్టుకోవాలనుకుంటాడు, ముద్దాడాలనుకుంటాడు, ఏమంటే దాన్ని దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటాడు. ఇప్పుడు సీతాకోక చిలుకలు కనబడక దాన్ని ముద్దాడానికి అవకాశం లేక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కనిపెట్టిన రేడియేషన్కి అవన్నీ చచ్చిపోయినాయి. ప్లాస్టిక్ సీతాకోక చిలుకలు చేసి ఇంట్లో పెట్టుకున్నారు. మీకు తెలియదు కాదు కదా. అంటే ఒరిజినల్ లేవంటే లేవు, చంపేశాడు. సీతాకోక చిలుకగా అది మారడానికి పడిన కష్టం ఈ రాత్రి మీరు బాగా గమనించాలి. నీకు మరో బ్రతుకు రావాలి అంటే కూడా ఈ దేహంతో నువ్వేం చేయాలి? భూమి మీద దేవుడి కోసం శ్రమ పడాలి, దేవుడి కోసం కష్టపడాలి, దేవుడి కోసం ఆలోచించాలి. సుఖపడ్డావా? అందరితో పాటు నేను ఒక్కలా బ్రతుకుతానని ఆ గొంగళ పురుగులు అన్నీ ఒక చోట అలా ఉండిపోయినా అలాగే నువ్వు ఒక్కడ ఉండిపోతావా? నీకు మరో రూపం రాదు, నీకు మరో బ్రతుకు రాదు. మరణం తర్వాత జీవితమే నీకు దక్కదు. వద్దు అనేది ఒకటే బయటకు వచ్చింది. నేను మరో రూపం నాకు కావాలని త్యాగాలు చేసింది, కష్టాలు పడింది, లోకానికి భిన్నంగా ఆలోచించింది. ఏమంటే అదొక్కటి మంచి రూపాన్ని తెచ్చుకుని రంగురంగుల రూపం తగిలింది. ప్రాణం ఒకటే, ముందున్న ప్రాణం అదే, తర్వాత ప్రాణం కూడా ప్రాణం అదే, రూపాలు మార్చుకుంది. చూడండి, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందని మనం నమ్మడానికి ఒక పక్క యేసుప్రభువుని పెట్టి మరో పక్కన ఏం పెట్టాడు? సీతాకోక చిలుక జీవితాన్ని మన కళ్ళ ముందు పెట్టలేదండి దేవుడు. బాగా ఆలోచించండి రాత్రి మీరు. అదే బైబిల్లో చెబుతున్నాడు ఆయన చెప్పిన మాట కూడా ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మీరు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం చూడండి. ముగిస్తాను ఇక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 35వ వచనం. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని. చూసారా, మృతులు లేవటం ఏంటండి, వాళ్ళ శరీరాలతో రావటం ఏంటని ఒకడు అడుగుతాడు, మనల్ని అడుగుతాడు. మనం ఈ ప్రశ్న చెప్పామనుకోండి, బైబిల్ చేతుల్లో ఉంది కనుక మనం నమ్ముతాం. చాలా మంది నమ్ముతారంటే నమ్మరండి. చాలా మంది నమ్మరు, చాలా మంది విశ్వసించరు, చాలా మంది అసలు ఒప్పుకోరు. అసలు మృతులు లేవటం ఏంటండి? చూడండి ఎంత బాగా అడుగుతున్నారట. మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని. ఒకడు అడుగుతాడట. తర్వాత చూడండి, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీ కళ్ళ ముందు నువ్వు విత్తిన విత్తనం చచ్చిపోయి బ్రతికింది కదా, నీకు కూడా చనిపోయిన తర్వాత బ్రతుకుంది కదా. చూసారండి, విత్తనాలను పెడుతున్నాడు, సీతాకోక చిలుకను పెడుతున్నాడు, కళ్ళ ముందు యేసుక్రీస్తు వారి జీవితాన్ని పెట్టాడు. నిజంగా ఒక విషయం వినండి, నేను చాలా ఆనందపడ్డానండి. తమ్ముడు సునీల్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టుకుంటానంటే తర్వాత అనుకోని కారణాలతో ఇక్కడికి షిఫ్ట్ అయింది. వాళ్ళ ఓనర్ అండి, వాళ్ళ ఇంటి ఓనర్ గారు ఎంత మంచి వాళ్ళు అంటే శశికాంత్ అట ఆయన పేరు. మేము ఇలా ప్రార్థన పెడుతున్నాం దేవుడి కోసం అనేసరికి నిజంగా మీరు చూడండి ఎంత మంచోడు. ఆయన మనసు బలి నచ్చిందండి నాకు. ఆయన 5,000 పట్టుకొచ్చి తమ్ముడికి ఇచ్చి ఆ మీటింగ్కి నా సహాయం కూడా, నా కష్టార్జితాన్ని కూడా వాడండి అన్నాడట. చూడండి ఎంత బాగున్నాడు ఆయన మనసు ఎంత బాగుంది. అంటే దేవుడి కోసం వాడండి, దేవుడి పని కోసం వాడండి, దేవుడి ఆలోచనల కోసం వాడండి. దైవ కార్యక్రమం జరుగుతుంది కదా, అందులో నా పాలుంచండి, నా వంతుంచండి, నా సహకారం ఉంచండి. ఎంత మంచి ఆలోచనలు అండి. అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాటలు ప్రజలలో పనిచేస్తున్న, దేవుడు బైబిల్లో రాయించిన మాటలన్నీ వాస్తవాలు కదండి. మేము సహకారం చేస్తే, దేవుడు పనికి తోడుగా ఉంటే, దేవుడు పనిలోనే ఉంటే మాకేమైనా మరణం తర్వాత జీవితాన్ని ఇస్తాడేమో. ప్రభు అనగానే కళ్ళ ముందు ప్రపంచానికి చూపించిన సాక్ష్యం అదే కదండి. నన్ను చంపాను, నేను తిరిగి లేచిపోయాను, నన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు, మరణం తర్వాత యుగాలు ఉండే జీవితాన్ని పొందుకుంటారు. అది కదండి క్రైస్తవ్యం అంటే. ఆ క్రైస్తవ్యంతో నిజంగా జరుగుతున్న ఆ సేవతో, ఆ కార్యక్రమాల్లో పాలు పంపులు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నిజంగా గొప్ప ధన్యులు అవుతారు, భాగ్యవంతులు అవుతారు. అదే తొలి శతాబ్దంలో పౌలు గారు చెప్తున్నారు, నాయన మేము చేసిన సేవ కానీ, మేము చేసిన ప్రసంగాలు కానీ, యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం కానీ, వీటన్నిటి యొక్క మూలం, వీటన్నిటి యొక్క అంతం ఒకటే. చనిపోయిన వాళ్ళందరినీ తిరిగి లేపాలి, పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గరికి, సమాధుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకుని వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే నీ కష్టార్జితంతో, నీ దేహంతో భూమి మీద దేవుడికి పనులు జరగాలి. అలా జరిగితే కళ్ళ ముందు చూడు, నువ్వు విత్తిన విత్తనం ఒకటి చచ్చిపోయి ఎలాగైతే బ్రతికిందో నువ్వు కూడా అలాగే బ్రతుకుతావు అంటున్నాడు. నువ్వు కూడా అలాగే తిరిగి లేస్తావు అంటున్నాడు. ఎలాంటి శరీరంతో వస్తారు అంటే, ఏమంటే విత్తనం చచ్చిపోయింది, నల్లగా ఉన్న విత్తనం భూమిలో పడిపోయి తెల్లటి పిక్కగా మారిపోతే, చింత పిక్కను మీరు చూస్తే అందులోంచి ఒక మహావృక్షం బయటకు వచ్చింది కదా, అలాగే మరణం తర్వాత మహా జీవితం ఒకటి రాబోతుంది.
యేసుప్రభు నుండి బ్రతుకుండగా చూడడానికి వచ్చారండి చాలామంది, మహాజ్ఞానులు వచ్చారు. యేసుప్రభుని చూస్తామని వస్తుంటే శిష్యులతో ఏమని కబురు పంపించారు తెలుసు యేసుప్రభు? ఇప్పుడు నన్నేం చూస్తారయ్యా, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడి వస్తుంది, అప్పుడు చూడమనండి అన్నాడు. అంటే అర్థం ఏంటి అక్కడ? నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత చూడమనండి నా విశ్వరూపం, నా బలం, నా శక్తి, నా మహిమ. నన్ను ప్రకృతిలో ఏది కూడా అడ్డుకోలేదు. ఆ మహిమా దేహంతో తిరిగి లేస్తాడు మనుష్య కుమారుడు, అప్పుడు చూడమనండి అన్నాడు. అంటే రాబోయే జీవితం అంత గొప్పదా? రాబోయే జీవితం ఈ ప్రకృతి పట్టలేనంత మహారూపమైన ఆత్మకు ఏమంటే ఆత్మీయ దేహాన్ని ఇచ్చి ఏమంటే చక్కగా మరి ఆత్మ దేహాలతో వెళ్ళిపోయేంత గొప్ప జీవితం మరణం తర్వాత రాబోతుంటే ఎవరండి దాన్ని పట్టించుకున్నారు? ఎవరు దాని గురించి ఆలోచిస్తున్నారు? మరణం తర్వాత జీవితం కోసం ఎవరు భూమి మీద ఉండగా కష్టపడుతున్నారు? నిజంగానండి, నేను మరలా చెప్తున్నాను కదా, బర్త్డే రోజు ఎవరు కూడా ఈ చావు గురించి చెప్పించడానికి ఇష్టపడరు. ఎవరు బర్త్డే తెలుసండి ఈరోజు? బర్త్డే ఎవరిదో తెలుసా? సునీల్కి తమ్ముడు అన్నాడు. మనకు విచిత్రం ఏంటంటే సునీల్ తప్ప తమ్ముడు కనపడ్డు మనకి. సాయి ఆ కుర్రోడి పేరు, మంచోడండి, చక్కగా వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నయ్యకి సహకారిగా ఉంటాడు, ఇంట్లో ఏదైనా పని జరుగుతున్నప్పుడు తోడుగా ఉంటాడు, మంచి కుర్రోడు. చక్కగా సునీల్ లాగా దేవుడిలో బాగా ఎదగాలని ఆ కుర్రోడిని కూడా జాగ్రత్తగా ప్రార్థన చేయండి, పలకరిస్తూ ఉండండి. ఆ కుర్రోడు పుట్టినరోజు ఈరోజు. ఆ కుర్రోడు పుట్టినరోజు నీకు ఇలాంటి సంగతులు ఇక్కడ వింటున్నారు, ఈ ప్రాంతంలో వినిపించబడుతున్నాయి. చావు తర్వాత సంగతులు, ప్రపంచానికి అంత చిక్కని సంగతులు ఇంత ఈజీగా ఇంత గొప్పగా బైబిల్లో రాయబడ్డాయన్న వాస్తవాలు ఈరోజు మనం వింటున్నాం దేవుని పిల్లలారా. కనుక బైబిలులో చెప్పబడిన ప్రతి మాట మనం నమ్మడానికి దేవుడు ఆధారాలు, ఒక పక్క యేసుక్రీస్తు వారి జీవితం, మరో పక్క చచ్చిపోయి బ్రతుకుతున్న విత్తనం, మరో పక్క సీతాకోక చిలుక జీవితం. ఇన్ని సాక్ష్యాలతో దేవుడు చెప్తున్నది ఒకటే, చనిపోయిన తర్వాత మనందరికి ఏముంది? బ్రతుకుంది. ఆ బ్రతుకుని సొంతం అవ్వాలి అంటే భూమి మీద ఆయన యొద్దకు వచ్చి ఆయన బ్రతకమన్నట్టుగా సజీవయాగంగా నీ దేహం, నీ జీవితం ఆయన సేవకు ఖర్చు అవ్వాలి, ఆయన పనికి ఖర్చు అవ్వాలి. ఇదండి బైబిల్లో రాయబడిన మాట. ఇది బైబిల్లో దేవుడు చెబుతున్న వాస్తవాలు. చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. మీరు చదువుకున్నారు కదా మనం ప్రారంభించిన దగ్గర, ఏంటి? దుఃఖించొద్దు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు ఏం జరుగుతుందో మరణం తర్వాత అని మీరు దుఃఖించొద్దు అన్నాడు కదా. అది చదివి ముగించుకుందాం ఒకసారి. మాట చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదివి ముగించేసుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము, చూసారా తేడా ఏముండదు ఆయనకి నీకు, అదే ప్రకారము. ఏం దేవుడండి, ఎంత మంచివాడండి. యేసు ప్రభుని ఎలాగైతే తిరిగి బ్రతికించాడో నిన్ను కూడా అలాగే బ్రతికిస్తాడట. అదే ప్రకారము అన్నాడు, చూసారా? చదువుదాం. అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. కానీ ఇక్కడ కండిషన్ పెట్టాడు, యేసును లేపినట్టుగానే నిన్ను తిరిగి లేపుతాడు, నిన్ను తిరిగి బ్రతికిస్తాడు. కానీ నీ మృతి, నీ చావు ఎలా జరగాలట? యేసునందు మృతి నొందిన ఎడల. ఇది అండర్లైన్ చేసుకోండి. నువ్వు ఎక్కడో ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, నీ సొంత ఇష్టాలలోనో, నీ సొంత కష్టాలలోనో, ఏదో రోగం వచ్చో నీ ఇష్టానుసారం బ్రతికి చచ్చిపోతే మరణం తర్వాత బ్రతుకు లేదు నీకు. యేసునందు నిద్రించాలి ఒక స్తెఫన్ లాగా, యేసునందు నిద్రించాలి ఒక యాకోబు లాగా, యేసునందు నిద్రించాలి ఒక పౌలు గారి లాగా, యేసునందు నిద్రించాలి ఒక పేతురు గారి లాగా. నీ జీవితంలో సేవా సాక్ష్యం ఏదైనా మిగిల్చి చావాలి. ఆయన ఉన్నప్పుడు మీటింగులు పెట్టేవాడండి, ఆయన ఉన్నప్పుడు పలానా పని చేసేవాడండి, ఆయన ఉన్నప్పుడు పలానా పని జరిగేదండి. నీ జీవితంతో దేవుడు పనికి సాక్ష్యం సంపాదించి చావాలి. అది యేసునందు మృతి. చూడండి ఎంత బాగుంటుందో. యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా తిరిగి వెంట పెట్టుకుని వచ్చును. 15 వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనో, ప్రధాన దూత శబ్దముతోనో, దేవుని బూరతోనో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. చూసారా? యేసు వచ్చేస్తాడట. ఎవరైతే సేవ చేశారో, ఎవరైతే దేవుడి పనిలో ఉన్నారో, ఎవరైతే దేవుని నమ్మ వాక్య ప్రకారం బ్రతికారో
వాళ్ళు తిరిగి లేచిపోతారట. తర్వాత మాట చూడండి, 17 వచనం. ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండి మనమును వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుతుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలతో ఒకరినొకడు ఏం చేయాలట? ఏడకండి, ఆదరించుకోండి. మనం ప్రభు చేస్తున్నాడు కదా, మనం వెళ్ళిపోతాం కదా అని ఆదరించుకోండి, బాధపడకండి. ఎలాగున్నాయి ప్రభు మాటలు? అయితే అక్కడ చివరిలో ఒక మాట అండి, ఏం మాట అండి, టైం అయిపోయింది నాకు అది. మనము సదాకాలము ఎవరితో ఉంటామట? ప్రభుతో. సదాకాలము ఎవరితో ఉంటాం? ప్రభుతో. యేసు ప్రభుతో ఉంటారా? సదాకాలం ఎవరితో ఉంటామంట? యేసు ప్రభుతో ఉంటామంట. ఒకరోజు ముఖ్యమంత్రి గారు భోజనానికి రమ్మన్నారు అనుకోండి, ఎలాగుంటుంది? ఆఫర్ వస్తే ముఖ్యమంత్రితో భోజనం, సినిమా యాక్టర్తో భోజనం, ఎలాగుంటుంది? సదాకాలము ఎవరితో ఉంటామంట? యేసుప్రభు పక్కన ఉంటే ఎంత బాగుంటుందండి. ఆ పక్కన నువ్వు ఉండాలి అంటే, యేసుప్రభుతో సదాకాలం ఉండాలి అంటే, ఈ 60-70 ఏళ్ళ ఈ జీవితాన్ని దేవుడి పనిలో ఉండు, దేవుడి సన్నిధిలో ఉండు. 60-70 ఏళ్ళే కదా నువ్వు భూమి మీద ఉండేది. ఇది ఇస్తే సదాకాలం జీవితం ప్రభుతో ఉంటావు కదా. కనుక దేవుని పిల్లలారా, మరణం తర్వాత బ్రతుకు ఇదిగో ఈ భూమి మీద నీ జీవితంతో ముడిపడి ఉంది. మర్చిపోక చివరి మాట, మరణం తర్వాత బ్రతుకు ఇప్పుడున్న ఈ జీవితంతో ముడిపడి ఉంది. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ప్రభువుకు నువ్వేం చేస్తున్నావు? ప్రభువుకు నువ్వేం ఉపయోగపడుతున్నావు? దీనిని బట్టి మరణం తర్వాత నిన్ను తిరిగి లేపాలా, మహాలోకాన్ని ఇవ్వాలా లేదా అన్నది దేవుడు ఇప్పుడున్న ఈ జీవితాన్ని బట్టి డిసైడ్ చేస్తాడు. నీ కష్టం ఏంటో చూస్తాడు, నీ శ్రమ ఏంటో చూస్తాడు, నువ్వు పడుతున్న వేదన ఏంటో చూస్తాడు. దేవుని కోసం నువ్వు ఎలా తపన పడుతున్నావో చూస్తున్నాడు ఆయన కోసం. ఇవన్నిటి లెక్కలను బట్టి మరణం తర్వాత జీవితం ఇస్తాడు.